మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే శని త్రయోదశి, పైగా ఇది జ్యేష్ఠ మాసంలో వస్తున్న శని త్రయోదశి. జ్యేష్ఠ మాసం అంటే శనీశ్వరుడికి ఎంతో ఇష్టం గనుక దీనికి విపరీత శక్తులుంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇది శనిదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు గనుక ఈరోజు ఏం చేసినా చెయ్యకపోయినా రాత్రి పడుకునేలోపు ఈ కథలు వింటే చాలు. 2 నిమిషాల్లో మీ సుడి తిరిగిపోతుంది. శని దోషాలు పోతాయి. శనిదేవుడి అనుగ్రహం కలుగుతుంది. మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది. కష్టాలు బాధలు పోతాయి. పాపాలన్నీ పోయి మహాపుణ్యం వస్తుంది. జన్మ ధన్యమైపోతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. వద్దన్నా ధనవర్షం కురుస్తుంది. పత్తిందల్లా బంగారంలాగా మారుతుంది. ఇక మీకు అన్నీ శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, దయచేసి ఈ కథను చివరి వరకు వినండి. మధ్యలోనే ఆపేస్తే ఎటువంటి ఫలితం రాదు కనుక భక్తితో చివరి వరకు వినండి. ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం శనిదేవాయ నమః అని, ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ముందుగా ఈరోజు శనిదేవుడి పెళ్లి కథను వింటే సకల దోషాలు పోతాయి. శనిదేవుడి వక్రదృష్టి మన మీద పడకుండా ఉంటుంది. అన్ని శుభాలే జరుగుతాయి. సృష్టికారుడైన బ్రహ్మదేవుడి అంశతో జన్మించిన సూర్యభగవానుడికి విశ్వకర్మ కుమార్తె అయిన సంజనాదేవికి వైభవంగా వివాహం జరుగుతుంది. కానీ సూర్యుని నుండి వచ్చే ఆ తీవ్రమైన వేడిని, తేజస్సును సంజనాదేవి ఏమాత్రం తట్టుకోలేకపోతుంది. ఆ తాపాన్ని భరించలేక తన స్థానంలో తన నీడను అంటే ఛాయాదేవిని సృష్టించి తను మాత్రం తపస్సు చేసుకోవడానికి పుట్టింటికి వెళ్ళిపోతుంది. సూర్యదేవుడికి తనతో ఉన్నది సంజనాదేవి కాదు, ఆమె నీడ అయిన ఛాయాదేవి అన్న విషయం తెలియదు. ఆ తర్వాత సూర్యదేవుడు మరియు ఛాయాదేవిల అనురాగ ఫలితంగా శనిదేవుడు జన్మిస్తాడు. అయితే గర్భంలో ఉన్నప్పుడు ఛాయాదేవి చేసిన కఠోర శివపూజలు, ఎండను సైతం లెక్క చేయకుండా చేసిన కఠినమైన ఉపవాసాల వల్ల శనిదేవుడు చాలా నల్లగా, కాస్త వికారమైన రూపంతో పుడతాడు. పుట్టగానే సూర్యుడు తన కొడుకుని చూసి తీవ్రంగా కోపానికి గురి అవుతాడు. ఇంత నల్లగా కాంతిహీనంగా ఉన్న వీడు అసలు నా కొడుకే కాదు. నా తేజస్సెక్కడా, వీడి రూపమెక్కడా, వీడి ముఖం ఇకపై నాకు చూపకు అని ఛాయాదేవిని, పసికందు అయిన శనిదేవుణ్ణి ఘోరంగా అవమానిస్తాడు. ఆ మాటలు ఆ తల్లి మనసును ఎంతో కలచివేస్తాయి. సొంత తండ్రి చీదరించుకున్నా సరే ఛాయాదేవి మాత్రం శనిదేవుణ్ణి ప్రాణానికి ప్రాణంగా ఎంతో గారాభంగా పెంచుకుంటుంది. కొడుకుకి ఏ లోటు రాకుండా సకల విద్యాబుద్ధులు నేర్పిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా పరమశివుడి మీద అపారమైన భక్తిని పెంపొందిస్తుంది. తల్లి పెంపకంలో శనిదేవుడు గొప్ప శివభక్తుడిగా ఎదుగుతాడు. కానీ తన తల్లికి, తనకు జరిగిన ఆ ఘోరమైన అవమానం మాత్రం అతని మనసులో ఒక రగులుతున్న అగ్నిపర్వతంలా ఉండిపోతుంది. వయసు పెరిగే కొద్దీ సూర్యదేవుడి మీద శనికి కోపం, ద్వేషం అంతకంతకు పెరుగుతూనే ఉంటాయి. ఎప్పుడూ తండ్రి మీద ప్రతీకారం తీర్చుకోవాలనే కోపంతో రగిలిపోతున్న కొడుకుని చూసి ఛాయాదేవి మనస్సు తల్లడిల్లిపోతుంది. నా బిడ్డలో ఈ క్రోధాన్ని ఎలాగైనా తగ్గించాలి, అతని మనసులో ప్రేమను చిగురింపజేయాలి అని ఒక తల్లిగా ఎన్నో రకాలుగా ఆలోచిస్తుంది. శనిదేవుడిలో ఉన్న ఆ కోపాన్ని, ఆవేశాన్ని తగ్గించడానికి ఒకే ఒక్క మార్గం వివాహమని ఛాయాదేవి నిర్ణయిస్తుంది. ఒక మంచి ఇల్లాలు వస్తే ఆమె ప్రేమతో శనిదేవుడి మనసులోని గాయాలు మానుతాయని, అతని జీవితం ప్రశాంతంగా మారుతుంది అని ఆమె బలంగా నమ్ముతుంది. అలా తన కొడుకు కోసం ఎన్నో సంబంధాలు వెతికి చివరికి గంధర్వరాజుడైన చిత్రరథుడి కుమార్తె అయిన మహాకన్య చిత్రరథను ఎంపిక చేస్తుంది. చిత్రరథ ఎంతో అందమైనది మాత్రమే కాదు, గొప్ప పతివ్రత, మహాజ్ఞాని. ఈ చిత్రరథకే నీలాదేవి అనే పేరు కూడా ఉంది. ఆమె రాకతో తన కొడుకు జీవితం మారిపోతుంది అని ఛాయాదేవి సంబరపడుతుంది. ఎంతో అంగరంగ వైభవంగా శనిదేవుడికి, చిత్రరథకు వివాహ ఏర్పాట్లు జరుగుతాయి. ముల్లోకాల నుండి ఎందరో దేవతలు, గంధర్వులు ఈ పెళ్లికి వస్తారు. అందరూ వచ్చి శనిదేవుణ్ణి ఆశీర్వదిస్తారు. కానీ సొంత కొడుకు పెళ్లికి సూర్యదేవుడు మాత్రం రాడు. తండ్రి రాకపోవడం శనిదేవుడి మనసును మళ్లీ గాయపరుస్తుంది. అయినా సరే తల్లి సంతోషం కోసం, తన ధర్మం కోసం శనిదేవుడు చిత్రరథ మెడలో 3 ముళ్ళు వేసి ఆమెను తన ధర్మపత్నిగా స్వీకరిస్తాడు. పెళ్లి జరిగిన తర్వాత ఛాయాదేవి అనుకున్నట్లుగానే శనిదేవుడి ప్రవర్తనలో చాలా మార్పొస్తుంది. చిత్రరథ చూపించే స్వచ్ఛమైన ప్రేమ, ఆమె చేసే సేవలు, ఆమె ఆప్యాయత శనిదేవుడి మనస్సును కరిగించేస్తాయి.
అతనిలో ఎప్పుడూ రగిలే ఆ కోపం నెమ్మదిగా తగ్గుముఖం పడుతుంది. భార్య మీద ప్రేమ పెరుగుతుంది. వారిద్దరి అన్యోన్య దాంపత్యం చూసి ఛాయాదేవి మురిసిపోతుంది. తన నిర్ణయం సరైనదే అని సంతోషిస్తుంది. అలా వారి జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతున్న సమయంలో ఒకరోజు చిత్రరథ తీవ్రమైన అనారోగ్యానికి గురవుతుంది. పక్క మీద నుండి లేవలేని స్థితికి చేరుకుంటుంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే భార్య ఆ స్థితిలో ఉండటం చూసి శనిదేవుడు తట్టుకోలేకపోతాడు. ఆమెకు ప్రాణాపాయం కలగకూడదని, ఆమె ఆరోగ్యం పూర్తిగా కుదుటపడాలని సంకల్పించుకుని ఒక గొప్ప నియమంతో తన ఇష్టదైవమైన పరమశివుడిని ప్రార్థించడానికి ఘోర తపస్సుకు కూర్చుంటాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్ళు తెరవకూడదని, ఏకాగ్రత చెదరకూడదని దీక్ష తీసుకుంటాడు. అలా రోజులు గడుస్తాయి. శనిదేవుడి తపస్సు ఫలించి చిత్రరథ నెమ్మదిగా కోలుకుంటుంది. ఒకరోజు ఆమెకు పూర్తిగా స్వస్థత చేకూరుతుంది. అనారోగ్యం నుండి బయటపడిన ఆమెకు యవ్వన ప్రభావం వల్ల, ఎంతో కాలంగా భర్తకు దూరంగా ఉండటం వల్ల శృంగారపరమైన కోరికలు కలుగుతాయి. తపస్సు చేసుకుంటున్న తన భర్త శనిదేవుడి గంభీరమైన తేజోవంతమైన శరీరాన్ని చూసి ఆమెలో కామ కోరికలు ఉప్పొంగుతాయి. వెంటనే వెళ్ళి శనిదేవుణ్ణి పిలుస్తుంది. స్వామి, దయచేసి ఒక్కసారి కళ్ళు తెరిచి నన్ను చూడండి. మీరు వెంటనే నాతో శృంగారంలో పాల్గొనాలని నాకు ఎంతో కోరికగా ఉంది. దయచేసి నా కోరికను మన్నించండి అని బతిమాలుకుంటుంది. కానీ శనిదేవుడు అప్పటికే పరమశివుడి ధ్యానంలో ఒక కఠోరమైన దీక్షలో ఉన్నాడు. భార్య మాటలు వినిపిస్తున్నా సరే తపస్సు మధ్యలో ఆపితే ఆమెకే నష్టం కలుగుతుందనే ఉద్దేశ్యంతో కళ్ళు తెరవడు, ఆమెను ఏమాత్రం పట్టించుకోడు. చిత్రరథ మాత్రం తన కోరికను ఆపుకోలేక ఎన్నోసార్లు అతన్ని బతిమాలుతుంది, తనని తాకమని ప్రాధేయపడుతుంది. ఎంతసేపటికి తన భర్త కళ్ళు తెరవకపోవడం, కనీసం తన వంక చూడకపోవడంతో ఆమెలో అహంకారం మేల్కొంటుంది. తనని తన భర్త ఉద్దేశపూర్వకంగానే ఘోరంగా అవమానిస్తున్నాడని ఆమె మనసులో తప్పుగా అనుకుంటుంది. క్షణాల్లో ఆ బాధ కాస్త భయంకరమైన క్రోధంగా మారిపోతుంది. విపరీతమైన కోపంతో ఊగిపోతూ, ఓ శనిదేవ, ఆడదానినైన నేను సిగ్గు విరిచి కళ్ళు తెరిచి నన్ను చూడమని ఎన్నిసార్లు వేడుకున్నా కూడా కళ్ళు తెరిచి నన్ను చూడవా? నా కోరికను తీర్చవా? ఇంత అహంకారమా నీకు? ఇకపై నీ కళ్ళతో నువ్వు ఎవరినైతే చూస్తావో, ఎవరి మీదైతే నీ దృష్టి పడుతుందో వాళ్ళ జీవితాలు సర్వనాశనమైపోతాయి. వాళ్ళు నానా కష్టాలు పడతారు. ఈరోజు నేను పడుతున్న ఈ మానసిక క్షోభ, ఈ బాధ నువ్వు కూడా అనుభవిస్తావు అని అత్యంత భయంకరమైన శాపాన్నిస్తుంది. ఆ శాపమిచ్చిన తరువాత కూడా శనిదేవుడు తన ధ్యానం పూర్తయ్యే వరకు కళ్ళు తెరవడు. కొంత సమయానికి తపస్సు ముగించి కళ్ళు తెరిచిన శనిదేవుడు నేరుగా భార్య చిత్రరథ ముందుకు వెళ్ళి తలదించుకుని నిలబడతాడు. దేవి, నేను పరమశివుడి కఠోర దీక్షలో ఉన్నానని నీకు తెలియదా? అసలు నేను ఈ తపస్సు ఎందుకు చేస్తున్నానో తెలుసా? ప్రాణాంతకమైన అనారోగ్యంతో బాధపడుతున్న నువ్వు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని, నీకోసం, నీ ప్రాణాల కోసమే నేను శివుణ్ణి ప్రార్థిస్తుంటే ఆ మాత్రం అర్థం చేసుకోకుండా నన్ను శపిస్తావా? నన్ను నువ్వు అర్థం చేసుకున్నది ఇంతేనా అని ఎంతో ఆవేదనతో కన్నీటి పర్యంతమవుతాడు. శనిదేవుడు మాటలు వినగానే చిత్రరథకు అప్పటిదాకా ఉన్న కోపం, అహంకారం అంతా ఆవిరైపోతాయి. తను ఎంతటి ఘోరమైన తప్పు చేసిందో, తన భర్త తన కోసం ఎంతటి త్యాగం చేశాడో ఆమెకప్పుడు పూర్తిగా అర్థమవుతుంది. పశ్చాత్తాపంతో బోరున ఏడుస్తూ భర్త పాదాల మీద పడిపోతుంది. నన్ను క్షమించండి స్వామి, కామాంధురాలినై విచక్షణ కోల్పోయి మీకు ఎంతటి ఘోరమైన శాపమిచ్చాను, దయచేసి నన్ను మన్నించండి అని కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. కానీ అప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇచ్చిన శాపాన్ని వెనక్కి తీసుకునే శక్తి ఆమెకు లేదు. శనిదేవుడు భార్యను క్షమించినా ఆ శాపం వల్ల ఈ సృష్టిలో ఏ అమాయకుడికి తన చూపు వల్ల కీడు జరగకూడదని ఒక దృఢమైన నిర్ణయం తీసుకుంటాడు. ఎంతో భారంగా, బాధతో తలకిందికి దించుకుని అక్కడి నుండి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. తరువాత భార్య శాపం వల్ల తీవ్ర మనోవేదనకు గురైన శనిదేవుడు ఈశ్వరుని జపంలో నాకు మీరు తప్ప ఇంకేదీ గోచరించకుండా ఉన్నానే స్వామి అని మళ్ళీ ఆ పరమేశ్వరుణ్ణి ఏకాగ్రతతో ధ్యానిస్తాడు.
అప్పుడు సాక్షాత్తు ఆ పరమశివుడు ప్రత్యక్షమై, నాయనా శనిదేవా, నీవు చింతించవలసిన పనిలేదు. రాబోయేది కలియుగం. ఈ కలియుగంలో నీవున్న చోట ధర్మం 4 పాదాలా నడుస్తుంది. నీ చల్లని చూపు కంటే నీ వక్రదృష్టి పడితేనే అధర్మానికి లోనైన వారు, అధర్మంతో జీవించే దుష్టులు, దుర్మార్గులు దండనకు గురవుతారు. వాళ్ళందరికీ నీవొక దండనాయకుడవై వారిని దండించి మళ్ళీ చక్కటి మార్గంలో పెట్టడానికి ఈ శాపాన్ని నేను నీకొక వరంగా అనుగ్రహిస్తున్నాను. ధర్మంతో ఉండేవారికి నీ చల్లని చూపుతో ఎప్పుడూ మంచే జరుగుతుంది. అన్యాయం చేసే దుర్మార్గుల ఎడల నీ వక్రదృష్టి పడి వారిని దండించేందుకు ఈ శాపం ఎంతగానో పనికొస్తుంది. కాబట్టి నీవు ఏమాత్రం బాధపడాల్సిన పనిలేదు అని అభయమిస్తాడు. అలా ఆ పరమేశ్వరుడు ఆ శాపాన్ని ఒక గొప్ప వరంగా మార్చాడు. అలా కలియుగంలో శని వక్రదృష్టి అధర్మపరులపై ఎల్లప్పుడూ ప్రతికూల ప్రభావాలను చూపుతూ వారి పాపాలను కడిగేస్తుంది. ఇక ఆ రోజు నుండి తన భక్తులను కాపాడాలని, తన వక్రదృష్టి ఏ అమాయకుడి మీద పడకూడదని, వారిని నేరుగా చూడకుండా ఎల్లప్పుడూ తలదించుకునే ఉండాలని శనిదేవుడు నిర్ణయించుకున్నాడు. ఇదే శని భగవానుడి పెళ్లి కథ మరియు ఆయన చూపు వెనుక ఉన్న అంతరార్థం. ఈ కథను ఈరోజు ఎవరైతే విన్నారో వారికి ఉన్న అన్ని దోషాలు పోతాయి, శని దోషాలు తగ్గుముఖం పడతాయి, సకల శుభాలు కలుగుతాయి. అలాగే ఈరోజు శనిదేవుడు తన భక్తులని ఎలా కాచి కాపాడతాడో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు. కష్టాలు బాధలు పోతాయి, మహా ఐశ్వర్యం సిద్ధిస్తుంది, జన్మ ధన్యమైపోతుంది. ఒకానొక కాలంలో స్వర్ణపురం అని ఒక పెద్ద రాజ్యం ఉండేది. ఆ పేరుకు తగ్గట్టుగానే ఆ రాజ్యం ఎప్పుడూ బంగారంలాగా ధనధాన్యాలతో, సిరి సంపదలతో కలకలలాడుతూ ఉండేది. అక్కడ ప్రజలకు ఎలాంటి కష్టం కానీ, ఆకలి కానీ తెలిసేది కాదు. ఎందుకంటే ఆ రాజ్యాన్ని పరిపాలించే మహారాజు సత్యవీరుడు అంత మంచివాడు. ఆయన కేవలం రాజులాగా అధికారంగా ఉండేవాడు కాదు. ప్రజలందరినీ తన సొంత పిల్లల్లాగా ఎంతో ప్రేమగా, కంటికి రెప్పలాగా కాపాడుకునేవాడు. ఎవరికి ఏ చిన్న లోటు రాకుండా చూసుకునేవాడు. అలాంటి గొప్ప మహారాజుకి మొత్తం 3 భార్యలు. వాళ్లలో పెద్ద భార్య పేరు జయలలిత. ఆమె అచ్చం ఒక దేవత లాంటిది. ఆమెకు కోపం అంటే ఏంటో కూడా తెలీదు. అందరితోనూ చాలా మృదువుగా, దయగా మాట్లాడేది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఆమె శనిదేవునికి చాలా పెద్ద భక్తురాలు. ఎప్పుడూ దేవుడి పూజల్లోనే గడిపేది. ఆమె ముఖం చూస్తేనే భక్తి వల్ల వచ్చే ఒక రకమైన ప్రశాంతత ఎప్పుడూ స్పష్టంగా కనిపించేది. ఇక మహారాజుకి ఉన్న మరో 2 భార్యల పేర్లు మానస, రూపవతి. వీళ్ళిద్దరూ సొంత అక్క చెల్లెళ్ళు. కానీ పెద్దరాణి జయలలితకు ఉన్నంత మంచి మనసు వాళ్లకు ఏమాత్రం లేదు. పైగా ఎప్పుడూ జయలలితను చూసి కుళ్ళుకునేవారు. ఆమె దేవుడికి పూజలు చేస్తుంటే చూసి ఎప్పుడూ గుళ్ళో గంటల తరబడి కూర్చుంటే మన రాతలు మారిపోతాయా ఏంటి అని రకరకాలుగా ఎగతాళి చేస్తూ సూటిపోటి మాటలు అనేవారు. పాపం జయలలిత మాత్రం వాళ్ళ మాటలను అస్సలు పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ దేవుడి ధ్యానంలోనే లీనమై ఉండేది. ఇలా చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. శనిదేవుని దయ వల్ల స్వర్ణపురంలో అందరూ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఆ మంచి రోజు రానే వచ్చింది. పెద్దరాణి జయలలిత గర్భవతి అయ్యి ఒకే కాన్పులో 2 పండంటి మగపిల్లలకు జన్మనిచ్చింది. ఆ కవల పిల్లలు 2 చూడటానికి ఎంత ముద్దుగా ఉన్నారంటే వాళ్లను చూస్తే ఎవరికైనా ఎత్తుకోవాలనిపించేంత అందంగా, తేజస్సుతో ఉన్నారు. ఈ శుభవార్త వినగానే మహారాజు సత్యవీరుడికి ఆనందం పట్టలేకపోయాడు. రాజ్యం మొత్తం పెద్ద పండుగ చేసుకున్నారు. పేదవాళ్లకు, అనాథలకు లెక్కలేనన్ని బంగారు నాణేలు దానంగా ఇచ్చారు. ప్రతి వీధిలోనూ దీపాలు పెట్టి ఊరంతా వెలుగులతో నింపేశారు. ఎక్కడ చూసినా సంతోషమే. అయితే బయట రాజ్యమంతా అంత సంతోషంగా ఉంటే రాజభవనం లోపల మాత్రం మానస, రూపవతి 2 కుళ్ళుకుని ఏడుస్తున్నారు. వాళ్ల మనసులో అసూయ అనే మంటలు భయంకరంగా రగులుకుంటున్నాయి. దానికి కారణం లేకపోలేదు. మహారాజు ఇప్పుడు తన సమయం అంతా ఆ పసిపిల్లలతోనూ, పెద్దరాణితోనూ గడుపుతున్నాడు. ఇంతకు ముందు తమకిచ్చినంత ప్రాముఖ్యత, గౌరవం ఇప్పుడు ఇవ్వట్లేదని ఆ 2 చిన్నరాణులు రగిలిపోయారు. ఈ పిల్లలు ఇలాగే బతికి ఉంటే ఇక మహారాజు మన వైపు కన్నెత్తి కూడా చూడడు, మనకు రాజ్యంలో ఎలాంటి విలువ ఉండదు, మన అధికారమంతా పోతుంది అని వాళ్ళు లోపల బాగా భయపడ్డారు. ఆ భయం కాస్త మెల్లగా క్రూరమైన ద్వేషంగా మారిపోయింది. ఎలాగైనా ఆ 2 పసిపిల్లలను తమ దారిలోంచి తప్పించేయాలని, వాళ్లను చంపేయాలని ఒక భయంకరమైన కుట్ర పన్నారు. ఆ ప్లాన్లో భాగంగా రాజ్యంలో ఉన్న కొందరు సైనికులకు పెద్ద మొత్తంలో డబ్బు ఆశగా చూపించి
తమ వైపు తిప్పుకున్నారు. ఒకరోజు రాత్రి మహారాజు జయలలితల దగ్గరికి వెళ్ళి, మేము మా చేతులతో మీకోసం స్వయంగా వంట చేసి వడ్డిస్తామని చాలా ప్రేమ ఉన్నట్లుగా నాటకమాడారు. వాళ్ళ తీయని మాటలు నమ్మిన మహారాజు జయలలిత నిజమే అనుకుని చాలా సంతోషపడ్డారు. దేవుడి దయ వల్ల చిన్నరాణుల బుద్ధి మారిందని, మన ఇంట్లో అందరూ కలసికట్టుగా ప్రేమగా ఉంటున్నామని వాళ్ళు భ్రమపడ్డారు. కానీ కుటిల బుద్ధి ఉన్న మానస, రూపవతి వాళ్ళు స్వయంగా వడ్డించిన భోజనంలో, ముఖ్యంగా జయలలిత తినే పళ్ళెంలో ఒక బలమైన మత్తుమందు కలిపారు. ఆ మందు తింటే మనిషి పూర్తిగా స్పృహ కోల్పోయి చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలియని గాఢ నిద్రలోకి ఒక రాయిలా జారుకుంటాడు. ఆ రాత్రి అందరూ కలిసి భోజనం చేశారు. భోజనం చేశాక జయలలిత, మహారాజు తమ గదికి వెళ్ళిపోయి ఎప్పటిలాగే బాగా నిద్రపోయారు. ఆ మత్తుమందు వల్ల వాళ్ళు మరీ గాఢమైన నిద్రలోకి వెళ్ళిపోయారు. అర్ధరాత్రి అంతా నిశ్శబ్దంగా, ఎవరూ లేని సమయంలో మానస, రూపవతి తమకు నమ్మకస్తుడైన ఆ సైనికుడికి సైగ చేశారు. వాడు అస్సలు చప్పుడు చేయకుండా ఒక పిల్లిలాగా జయలలిత గదిలోకి వెళ్ళాడు. అక్కడ పక్కనే ఉన్న అందమైన ఉయ్యాలలో ఆ ఇద్దరు పసిపిల్లలు ఏమీ తెలియకుండా ప్రశాంతంగా నిద్రపోతున్నారు. ఆ సైనికుడు చాలా కఠినంగా ఒక పిల్లాడిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. వాడి కన్ను రెండో పిల్లాడి మీద కూడా పడింది. వాడిని కూడా ఎత్తుకుందామనుకునేలోపు ఒక్కసారిగా కిటికీలోంచి గట్టిగా గాలి వీచి గదిలో ఉన్న దీపం ఆరిపోయింది. అంతా చిమ్మ చీకటి అయిపోయింది. ఆ చీకటిలో వాడికి ఏమీ కనిపించలేదు. పైగా శనిదేవుని మాయ వల్ల వాడి మనసులో అకారణంగా ఏదో తెలియని భయం పుట్టుకొచ్చింది. చేతులు వణకడం మొదలైంది. ఇక ఇక్కడ ఉండకూడదు అనుకుని వెంటనే వాడు ఆ రెండో పిల్లాడిని అక్కడే ఉయ్యాలలో వదిలేసి చేతిలో ఉన్న ఒక్క పిల్లాడిని తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. ఆ బాలుడిని తీసుకువెళ్ళి మానస, రూపవతులకు అప్పగించాడు. ఆ ఇద్దరు రాక్షసులకి ఆ పసివాడి మొహంలో ఉన్న అమాయకత్వం కూడా ఏమాత్రం కనిపించలేదు. ఆ పసివాడి చిరునవ్వు కూడా వాళ్ళ మనసును కరిగించలేకపోయింది. ఆ బాలుడిని చాలా దారుణంగా చంపేసి రాజ్యానికి దూరంగా ఒక రహస్య ప్రదేశంలో ఎవరికీ తెలియకుండా పూడ్చిపెట్టేయమని సైనికులకు చెప్పారు. తమ పాపం ఇక ఎప్పటికీ బయటపడదని, తమ దారికి అడ్డు తొలగిపోయిందని వాళ్ళు చాలా సంబరపడిపోయారు. కానీ వాళ్లకు తెలియని విషయం ఏంటంటే, ఈ లోకంలో జరిగే ప్రతి పనిని గమనించే న్యాయదేవుడైన శనిదేవుడు వీళ్ళు చేసే దారుణాలన్నీ చూస్తూనే ఉన్నాడు. వాళ్లను ఎలా శిక్షించాలో ఆయన అప్పటికే నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు ఉదయం జయలలిత నిద్రలేచి చూసేసరికి ఉయ్యాలలో ఒక్క పిల్లాడు మాత్రమే ఉన్నాడు. తన ప్రాణానికి ప్రాణమైన మరో బిడ్డ కనిపించకపోయేసరికి ఆమె గుండె పగిలేలా రోదించింది. ఆ తల్లి ఏడుపు విని రాజభవనం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. విషయం తెలిసిన మహారాజుకు పిచ్చెక్కినంత పనయింది. షాక్లో ఉండిపోయాడు. రాజ్యంలో ప్రతి మూల వెతికించారు. బావులు, అడవులు, వీధులు ఎక్కడా ఆ పిల్లాడి ఆచూకీ దొరకలేదు. మానస, రూపవతి కూడా తమకేమీ తెలియనట్టుగా దొంగ ఏడుపులు ఏడ్చుకుంటూ నాటకాలు ఆడారు. మహారాజు, రాణి తీవ్రమైన బాధలో మునిగిపోయారు. అప్పుడు మానస, రూపవతి మిగిలి ఉన్న రెండో పిల్లాడిని ఓదార్చే నెపంతో తమ పాపభూయిష్టమైన చేతులతో వాడిని తాకబోయారు. సరిగ్గా అప్పుడే ఎవరూ ఊహించని ఒక వింత జరిగింది. ఆ గదిలో ఒక్కసారిగా ఒక నీలిరంగు కాంతి మెరుపులాగా వచ్చింది. ఆ కాంతి ఎంత వేడిగా ఉందంటే వాళ్ళు ఆ పిల్లాడిని తాకకముందే వాళ్ళ చేతులు మంటల్లో కాలిపోతున్నట్టుగా కాలడం మొదలుపడింది. ఆ అసహనీయమైన నొప్పి భరించలేక వాళ్ళు గిలగిల కొట్టుకున్నారు. కానీ గొంతులోంచి మాట రాలేదు. కనీసం అరుద్దామన్నా అరుపు రాలేదు. ఎవరో అదృశ్య శక్తి వాళ్లను వెనక్కి గట్టిగా నెట్టేసినట్లుగా అనిపించింది. భయంతో వణుకుతూ వాళ్ళు అక్కడి నుంచి తమ గదిలోకి పారిపోయారు. శనిదేవుడు ఆ ఇద్దరికీ శిక్ష వేయడం మొదలుపెట్టాడు. ఆ రాత్రి వాళ్ళిద్దరికీ అస్సలు నిద్ర పట్టలేదు. చేతులు సలసల కాగుతున్న నూనెలో ముంచినట్లు కాలిపోయి నల్లగా అసహ్యంగా మారిపోయాయి. మరుసటి రోజు ఎవరైనా చూస్తారేమో అన్న భయంతో చేతులకు పెద్ద పెద్ద పట్టుగుడ్డలు కట్టుకుని తిరగసాగారు. కానీ శనిదేవుని కోపం అక్కడితో ఆగలేదు.
రాజభవనంలో వాళ్ళకి అడుగడుగునా భయంకరమైన దృశ్యాలు కనిపించేవి. రాత్రిపూట తాము చంపిన పసివాడి ఏరుపులు వాళ్ళ చెవుల్లో మార్మోగుతూ ఉండేవి. గది గోడల నుంచి రక్తం కారుతున్నట్లు, శనిదేవుడు భయంకరమైన రూపంలో వచ్చి వాళ్ళని చంపేస్తున్నట్లు భ్రమపడి నరకమనుభవించారు. భయంతో అన్నం నీళ్లు సహించక వాళ్ళ అందం మొత్తం పోయి పీక్కుపోయి దెయ్యాల్లా తయారయ్యారు. ఇదంతా ఒక పక్క జరుగుతుంటే జయలలిత మాత్రం తన బాధను దిగమింగుకుని శనిదేవుని భక్తిలో మరింతగా లీనమైపోయింది. దేవుడు ఎప్పటికైనా తనకు న్యాయం చేస్తాడని ఆమె బలంగా నమ్మింది. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు మధ్యాహ్నం మహారాజు దర్బారులో కూర్చుని ఉండగా ఒక వయసు పైపడిన కట్టెలు కొట్టేవాడు అక్కడికి వచ్చి ఒక చిన్న పట్టుబట్ట ముక్క ఇచ్చాడు. మహారాజా, నేను ఊరి బయట అడవిలో పాత బావి దగ్గర కట్టెలు కొడుతుంటే నాకు ఈ బట్ట దొరికింది. దీనిపై మన రాజముద్ర ఉంది. అంతేకాదు, దీనిపై రక్తం మరకలు కూడా ఉన్నాయి అని వణుకుతూ చెప్పాడు. ఆ బట్టను చూడగానే మహారాజుకు కాళ్ల కింద భూమి కంపించినట్లు అయ్యింది. అది తన ముద్దుల కొడుకు ఆ రాత్రి వేసుకున్న బట్ట అని ఆయనకు అర్థమయ్యింది. కళ్ళలో నీళ్లు తిరిగాయి. కోపంతో ముఖం ఎర్రబడిపోయింది. వెంటనే రాజభవనం అంతా గాలింపు మొదలుపెట్టగా ఆ పిల్లాడిని ఎట్టుకెళ్లిన సైనికుడు మానస రూపవతి గదిలో దాక్కుని భయంతో వణుకుతో పట్టుబడ్డాడు. వాడు ప్రాణభయంతో రాజు కాళ్ల మీద పడిపోయి మానస రూపవతి చేసిన కుట్ర అంతా పూసగుచ్చినట్లు చెప్పేశాడు. వాళ్ళు అసూయతో ఆ పసివాడిని ఎలా చంపించారో మొత్తం కక్కేశాడు. కోపంతో ఊగిపోయిన రాజు వెంటనే ఆ ఇద్దరు రాణులను సభలోకి లాక్కురమ్మని ఆజ్ఞాపించాడు. వాళ్ళ చేతులకు ఉన్న కట్లు విప్పమని ఆజ్ఞాపించాడు. వాళ్ళు ఏదో వంటగదిలో పనిచేస్తుంటే కాలిపోయాయి అని అబద్ధం చెప్పబోయారు. కానీ మహారాజు వినకుండా ముందుకు వెళ్ళి ఆ కట్లను లాగేశాడు. అంతే, వాళ్ళ చేతులు నల్లబడి కుళ్ళిపోయి పురుగులు పట్టి ఉండటం చూసి సభలో ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అది మామూలుగా కాలిన గాయం కాదు, దేవుడు వేసిన శిక్ష అని అందరికీ అర్థమైంది. ప్రజలందరూ కోపంతో రగిలిపోయి వాళ్ళ మీద తమ కాలికి ఉన్న చెప్పులు విసిరారు. ఒకప్పుడు పల్లకీలో దర్జాగా తిరిగిన వాళ్ళు ఇప్పుడు కింద పడి దెబ్బలు తిన్నారు. సైనికులు వాళ్ళని జుట్టు పట్టుకుని లాక్కుంటూ వెళ్ళి రాజ్యానికి సరిహద్దులు దాటించి అడవిలో వదిలేశారు. మళ్ళీ ఇటువైపు వస్తే తలలు నరికేస్తాం, మీ పాపాలకు ఆ అడవిలోనే అనుభవించండి అని ప్రధాన సేనాపతి కఠినంగా చెప్పి వచ్చాడు. ఆ భయంకరమైన చీకటి అడవిలో క్రూర జంతువుల మధ్య ఆ ఇద్దరు అక్కచెల్లెళ్ళు ఒంటరిగా మిగిలిపోయారు. ఒకప్పుడు బంగారు పళ్ళల్లో రకరకాల వంటలు తిన్నవాళ్ళు ఇప్పుడు ఆకలి దప్పులతో విలవిలలాడిపోయారు. శనిదేవుని వక్రదృష్టి వల్ల వాళ్ళకి ఆ అడవిలో ఏ చెట్టు పండు కూడా దొరకలేదు. ఎక్కడైనా పండు దొరికి కోసుకుందామంటే అది విషంలా చేదుగా మారిపోయేది. దాహం వేసి నీళ్లు తాగుదామని వెళితే ఆ నీళ్లు రక్తంలా బురదలా భరించలేని కంపుతో మారిపోయేవి. వాళ్ళు బక్క చిక్కిపోయి ముఖాలు వికారంగా దెయ్యాల్లా తయారయ్యారు. ఒకరోజు వాళ్ల ముందు ఒక భారీ కాయం ఉన్న ముసలివాడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన చేతిలో ఇనుపదండం ఉంది. ఆయనే స్వయంగా శనిదేవుడు. ఏం పాపాత్ములారా, ఆ పసివాడిని చంపేటప్పుడు మీకు జాలి అనిపించలేదా? మీ సొంత అక్కని మోసం చేసినప్పుడు బాధ అనిపించలేదా అని అడిగాడు. వాళ్ళు భయంతో వణుకుతూ ఏడుస్తూ మమ్మల్ని క్షమించి కొంచెం ఆహారం పెట్టండి అని బ్రతిమిలాడారు. దానికి శనిదేవుడు, మీ పాపాలకు మీరు మనస్ఫూర్తిగా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అసలు మీరు చంపారు అనుకున్న ఆ పిల్లాడు ఎక్కడున్నాడో మీకు తెలుసా? లేదు, మీకు కేవలం మీ ఆకలి మాత్రమే ముఖ్యం అని చెప్పాడు. మాయమైపోయాడు. ఆ మాటతో వాళ్ళకి ఆ పిల్లాడు బ్రతికే ఉన్నాడా అని ఒక ఆలోచన మొదలైంది. ఇదిలా ఉండగా రాజభవనంలో మిగిలిన రెండవ కుమారుడికి విపరీతమైన జబ్బు చేసింది. ఎంతమంది వైద్యులు వచ్చినా నయం చేయలేకపోయారు. జయలలిత గుళ్ళో ఏడుస్తుంటే అక్కడి పూజారి, మహారాణి, శనిదేవుని న్యాయం ఇంకా పూర్తి కాలేదు. మీరు మొదటి బిడ్డను ఎక్కడైతే పాతిపెట్టారో అక్కడికి వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించండి అని చెప్పాడు. వెంటనే జయలలిత, రాజు ఇద్దరూ సాధారణ బట్టలు వేసుకుని ఆ అడవికి బయలుదేరారు. ఆమె శనిదేవుని స్మరించుకుంటూ వెళుతుంటే ఒక పెద్ద కళ్ళకాకి ఒక గుహ దగ్గర గట్టిగా అరిచింది. వాళ్ళు ఆ గుహలోకి వెళ్ళి చూసేసరికి అక్కడ ఎవరూ నమ్మలేని ఒక అద్భుతం కనిపించింది. అక్కడ ఉన్న శనిదేవుని విగ్రహం పాదాల దగ్గర ఒక పిల్లాడు ఆడుకుంటున్నాడు. వాడి మెడలో ఉన్న లాకెట్ చూసి ఆ పిల్లాడు తను పోగొట్టుకున్న తొలి కొడుకే అని జయలలితకు అర్థమయ్యింది.
ఆ సైనికుడు చంపాలనుకున్న రాత్రి శనిదేవుడే ఆ పిల్లాడిని రక్షించి ఆ గుహలో భద్రంగా తన కాపలాలో ఉంచుకున్నాడు. జయలలిత పరిగెట్టుకెళ్ళి తన కొడుకుని గుండెలకు హత్తుకుని కన్నీళ్లు పెట్టుకుంది. రాజు ఆనందంతో దేవుడికి నమస్కారం చేశాడు. సరిగ్గా అప్పుడే దెబ్బలు తిని ఆకలితో అస్థిపంజరాల్లా ఉన్న మానస, రూపవతి కూడా అక్కడికి పాకుకుంటూ వచ్చారు. జయలలిత ఒడిలో బ్రతికి ఉన్న పిల్లాడిని చూసి వాళ్ళు కన్నీళ్లు పెట్టుకొని జయలలిత కాళ్ల మీద పడి క్షమించమని అడిగారు. అప్పుడు గుహలోంచి శనిదేవుని గొంతు వినిపించింది. మీరు చేసిన పాపానికి ఇదే నా శిక్ష. మీరు ఈ అడవిలోనే ఉంటూ ఎలాంటి స్వార్థం లేకుండా అనాథలకు, పేదలకు మీ చేతులతో సేవ చేయాలి. మీ అహంకారం పూర్తిగా తగ్గేంత వరకు నా వక్ర దృష్టి మీ మీద ఉంటుంది. మీకు ఇక రాజభవనంలో ఎప్పటికీ ప్రవేశం లేదు అని తీర్పు చెప్పాడు. ఆ తర్వాత మహారాజు, జయలలిత తమ కొడుకుని తీసుకొని సంతోషంగా స్వర్ణపురానికి వెళ్ళిపోయారు. వారు వెళ్ళేసరికి రెండో కుమారుడి జబ్బు కూడా పూర్తిగా తగ్గిపోయింది. మానస, రూపవతి మాత్రం తమ తప్పు పూర్తిగా తెలుసుకొని ఆ అడవిలోనే ఒక చిన్న గుడిసె వేసుకొని అటుగా వెళ్లే పేదవాళ్లకు సేవ చేసుకుంటూ శనిదేవుని న్యాయానికి ఒక నిదర్శనంగా మిగిలిపోయారు. ఇది చూసిన వాళ్ళందరికీ దేవుడి మహిమ ఎంత గొప్పదో, తప్పు చేస్తే శిక్ష ఎలా ఉంటుందో అర్థమైంది. అలాగే ఈ శని త్రయోదశి అంటే శనిదేవుడితో పాటు వెంకటేశ్వర స్వామి కూడా ఎంతో ఇష్టం కాబట్టి ఈరోజు సప్త శనివార వ్రత కథను ఒక్కసారి వింటే చాలు. సకల దోషాలు పోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మహా అదృష్టం కలుగుతుంది. సూత మహర్షి సౌనకాది మహామునులకి ఈ సప్త శనివార వ్రత కథను చెప్తున్నాడు. చాలా కాలం క్రితం మాటిది. అప్పుడప్పుడే కలియుగం మొదలవుతున్న సమయం. భూమి మీద పాపాలు పెరిగిపోతున్నాయి. ధర్మం నశించిపోతోంది. ఈ పరిస్థితిని చూసి నైమిసారణ్యంలో ఉన్న గొప్ప గొప్ప మహర్షులందరూ ఒకచోట సమావేశమయ్యారు. వాళ్ళందరి మనసులో ఒకటే బెంగ. అయ్యో, ఈ కలియుగంలో మనుషులు పాపాలు చేస్తూ ఎంతగానో కష్టాలు పడతారే. ఈ కలిదోషాన్ని ఎలా నివారించాలి, ప్రజలను ఎలా కాపాడాలి అని రాత్రింబవళ్ళు ఆలోచించారు. చివరికి వాళ్ళందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. అదేమిటంటే లోక కళ్యాణం కోసం ఒక పెద్ద సత్రయాగం చెయ్యాలని. అంతా బాగానే ఉంది. కానీ అక్కడే ఒక పెద్ద సందేహం వచ్చి పడింది. ఇంత పెద్ద యజ్ఞం చేస్తే దానివల్ల వచ్చే అనంతమైన యజ్ఞ ఫలాన్ని ఎవరికి అర్పించాలి? బ్రహ్మకా, విష్ణువుకా, లేక పరమశివుడికా? త్రిమూర్తులలో ఎవరు ఈ గొప్ప ఫలాన్ని స్వీకరించడానికి సరైన అర్హులు అని వాళ్ళలో వాళ్ళకి చర్చ మొదలైంది. అప్పుడు అక్కడ ఉన్న మహాతపస్వి, గొప్ప తేజస్సు గల భృగు మహర్షి లేచి నిలబడ్డాడు. మునులారా, మీరు చింతించకండి. నేనే స్వయంగా వెళ్ళి ఆ త్రిమూర్తులను పరీక్షిస్తాను. వాళ్లలో ఎవరికి ఎక్కువ సత్వగుణం ఉందో, ఎవరు శాంతమూర్తులో, ఎవరు మన ఈ యజ్ఞఫలాన్ని స్వీకరించడానికి అసలైన అర్హులో నేనే తేల్చి మీ ముందుకు వస్తాను అని చెప్పి తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. మొట్టమొదటిగా భృగు మహర్షి సత్యలోకానికి వెళ్ళాడు. అక్కడ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు తన భార్య చదువుల తల్లి సరస్వతీదేవి వాయిస్తున్న వీణానాదంలో మునిగిపోయి ఉన్నాడు. ఆ సంగీతంలో ఉన్న ఆనందంలో పడి భృగు మహర్షి వచ్చిన విషయాన్ని కనీసం బ్రహ్మదేవుడు గమనించలేదు, పలకరించలేదు. దీనితో భృగు మహర్షికి ఎక్కడిలేని కోపం వచ్చేసింది. అహం దెబ్బతింది. ఏంటి, నేనింతటి మహర్షిని వస్తే నన్ను చూసి కూడా పలకరించకుండా ఈ సృష్టికర్తను నేనే అనే గర్వంతో ఉన్నావా? నన్ను కనీసం గుర్తించలేనంత అహంకారమా నీకు? అయితే విను నా శాపం. ఇక మీదట ఈ భూలోకంలో నీకు ఎక్కడా కూడా గుడులుండవు, ఎవ్వరూ నీకు పూజలు చెయ్యరు అని అత్యంత కఠినంగా శపించి అక్కడి నుంచి కోపంగా బయలుదేరాడు. ఆ తరువాత అక్కడి నుండి నేరుగా కైలాసానికి వెళ్ళాడు. అక్కడ చూస్తే లయకారుడైన పరమశివుడు తన దేవేరి పార్వతీదేవితో కలిసి ఎంతో ఆనందంగా నాట్యం చేస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా తమ లోకంలో తాము ఉండి భృగు మహర్షి రాకను గమనించలేదు. ఇక్కడ కూడా తనకు అవమానం జరిగింది అని భావించిన భృగు మహర్షి కోపంతో రగిలిపోయాడు. ఓ కైలాసవాస, నాకే ఎదురుచూపులు చూపిస్తావా? నీకు భూలోకంలో ఎవ్వరూ నీ నిజ రూపంతో పూజలు చెయ్యరు, కేవలం లింగ రూపంలో మాత్రమే నీకు పూజలు జరుగుతాయి అని మరోసారి కోపంతో శపించాడు. ఇక లాభం లేదనుకుని అప్పటికే పత్తరాని కోపంతో ఉన్న భృగు మహర్షి నేరుగా వైకుంఠానికి చేరుకున్నాడు. వైకుంఠంలో రక్షకుడైన శ్రీ మహావిష్ణువు ఆదిశేషుని పాన్పు మీద ఎంతో ప్రశాంతంగా పడుకుని ఉన్నాడు. సాక్షాత్తు సిరి సంపదల తల్లి అయిన లక్ష్మీదేవి ఆయన పాదాల దగ్గర కూర్చుని సేవ చేస్తూ ఆయనతో ఆప్యాయంగా మాట్లాడుతోంది. విష్ణుమూర్తి కూడా మహర్షి రాకను గమనించకుండా తన భార్యతో ఏకాంతంలో ఉన్నాడు.
వరుసగా 2 చోట్ల అవమానం జరిగి ఇక్కడ కూడా అదే జరిగేసరికి భృగు మహర్షి తన సహనాన్ని పూర్తిగా కోల్పోయాడు. కోపంతో ఊగిపోతూ నేరుగా వెళ్ళి పడుకుని ఉన్న విష్ణుమూర్తి గుండెల మీద వక్షస్థలంపైన తన కాలితో గట్టిగా ఒక్క తన్ను తన్నాడు. ఆ తన్నిన దెబ్బకి 14 లోకాలు ఒక్కసారిగా కంపించిపోయాయి. కానీ అక్కడే ఒక అద్భుతం జరిగింది. ఎవరైనా తనను కాలితో తంతే ఎంత కోపం రావాలి? అందులోనూ ఆయన లోకాలని ఏలే దేవుడు. కానీ శ్రీ మహావిష్ణువు రవ్వంత కూడా కోపగించుకోలేదు. పరమశాంతంగా నవ్వుతూ లేచి భృగు మహర్షికి నమస్కరించాడు. ఓ మునీంద్ర, మీరు రావడంతో నా వైకుంఠం ఎంతో పవిత్రమైంది. దయచేసి నన్ను క్షమించండి. మీరు వచ్చిన విషయాన్ని నేను గమనించలేదు. నా కఠినమైన ఛాతీ తగిలి మీ సున్నితమైన పాదానికి ఎంత నొప్పి కలిగిందో కదా అంటూ ఆ మహర్షి పాదాలను స్వయంగా తన చేతులతో ఒత్తి గర్వాన్ని చిదిమేశాడు. ఆ దృశ్యం చూసి భృగు మహర్షి ఆశ్చర్యపోయాడు. ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ స్వామి భక్తితో కరిగిపోయి, ఓ దేవదేవా, మీ వంటి సత్వగుణ సంపన్నులు, ఇంతటి శాంతమూర్తులు ఈ 14 లోకాల్లోనూ ఎవ్వరూ లేరు. తప్పు చేసినా మన్నించే గొప్ప మనసు మీది. నిజంగా ఆ యజ్ఞఫలాన్ని స్వీకరించడానికి మీరే పూర్తి అర్హులు. దయచేసి మీరు భూలోకంలో అవతరించి అక్కడ నశిస్తున్న ధర్మాన్ని రక్షించండి స్వామి అని వేడుకున్నాడు. కానీ అక్కడే ఒక చిక్కొచ్చి పడింది. ఈ మొత్తం తతంగం చూస్తున్న లక్ష్మీదేవికి విపరీతమైన కోపం, బాధ వచ్చాయి. నా భర్త శ్రీహరి వక్షస్థలం నా నివాసం, నా ఇల్లు లాంటిది. దాన్ని ఒక సామాన్యముని కాలితో తంటే నా భర్త ఆయనను దండించాల్సింది పోయి ఆయనకు ఎంతో మర్యాద చేసి కాళ్ళట్టుతాడా? నా నివాసానికి జరిగిన అవమానాన్ని పట్టించుకోడా అని ఆమెకు చాలా కోపం వచ్చింది. అలకతో ఎవ్వరితో ఏమీ చెప్పకుండా భూలోకానికి వెళ్ళిపోయింది. సిరిలేని ఇల్లు ఎలా కలవిహీనంగా ఉంటుందో లక్ష్మీదేవి లేని వైకుంఠం కూడా అలా కళ తప్పిపోయింది. తన భార్యను వెదుక్కుంటూ విష్ణుమూర్తి స్వయంగా భూలోకానికి బయలుదేరాడు. ఆయన భూలోకానికి వచ్చిన సమయంలోనే ఆయనను వేడుకుంటూ భూదేవి వచ్చింది. ఓ దేవా, ఈ కలియుగంలో జనాలు చేస్తున్న పాపాలు భరించనంతగా పెరిగిపోయాయి. ఈ పాపుల భారాన్ని నేను మోయలేకపోతున్నాను. దయచేసి నన్ను ఈ బాధ నుంచి కాపాడండి అని వేడుకుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు భూదేవికి అభయమిచ్చి శ్రీనివాసుడు అనే పేరుతో భూలోకంలో శేషాద్రి కొండల్లో ఉన్న ఒక చీమల పుట్టలో తన నివాసాన్ని ఏర్పరచుకున్నాడు. సరిగ్గా అదే కాలంలో ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న ఆకాశరాజు అనే మహారాజుకు ఒక బాధ ఉండేది. ఆయనకు సంతానం లేదు. పిల్లల కోసం పుత్రకామేష్టి యాగం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ యాగం చేయడానికి స్థలాన్ని సిద్ధం చేస్తూ భూమిని దున్నుతుండగా నాగలికి ఒక బంగారు పెట్టె తగిలి బయటపడింది. ఆ రాజు ఎంతో ఆశ్చర్యంగా ఆ పెట్టెను తెరిచి చూశాడు. అందులో సాక్షాత్తు సిరి సంపదల తల్లి అయిన లక్ష్మీదేవి కల ఉట్టిపడుతున్న ఒక అందమైన, దివ్యమైన ఆడబిడ్డ కనిపించింది. ఆకాశరాజు ఆనందానికి అవధులు లేవు. ఆ బిడ్డకు పద్మావతి అని పేరు పెట్టి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. పద్మావతి పెరిగి పెద్దై యుక్త వయస్సుకు వచ్చింది. ఒకరోజు ఆమె శ్రీనివాసుడిని చూసి ఆయనను ఇష్టపడింది. ఆకాశరాజు కూడా శ్రీనివాసుడి తేజస్సుని చూసి ఈయన సామాన్యుడు కాదు, సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే అని అర్థం చేసుకున్నాడు. ఎంతో సంతోషంగా పద్మావతీదేవిని ఇచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి చేశాడు. పెళ్లి తరువాత శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు అనే నామంతో ఈ కలియుగం అంతమయ్యేంత వరకు ఆ తిరుమల కొండల మీదే నివసించాలని నిర్ణయించుకున్నాడు. ఆయనకు భక్తుడైన తొండమాన్ చక్రవర్తి అనే మహారాజు ఆ స్వామికి కొండ మీద ఒక అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాడు. అప్పటి నుండి నేటి వరకు ఆ శ్రీ వెంకటేశ్వరుడు తనను నమ్ముకున్న భక్తులకు అడిగినవన్నీ ఇచ్చే కల్పవృక్షంలా ఆ 7 కొండల మీద కొలువై ఉన్నాడు. ఈ కథ విన్న తర్వాత శౌనకాది మహనులు సూత మహర్షిని ఒక కోరిక కోరారు. ఓ మహర్షి, ఆ శ్రీనివాసుడి దయను అనుగ్రహంను పొందిన భక్తుల కథలేమైనా ఉంటే దయచేసి మాకు వివరంగా చెప్పండి అని అడిగారు. దానికి సూత మహర్షి ఎంతో సంతోషంగా ఇలా చెప్పడం ప్రారంభించాడు. తిరుపతికి దగ్గరలో ఉన్న ఒక చిన్న పల్లెటూరులో భీముడు అనే ఒక కుమ్మరివాడు ఉండేవాడు. అతను చాలా పేదవాడు. పూట గడవడమే కష్టంగా ఉండేది. కానీ భక్తి విషయంలో మాత్రం అతను ఎవరికీ తీసిపోని అపారమైన ధనవంతుడు. ఉదయం నిద్రలేచిన నుంచి రాత్రి పడుకునే వరకు కుండలు చేస్తూనే ఉండేవాడు.
చేతులు మట్టితో పనిచేస్తున్నా అతని పెదాలు మాత్రం ఎప్పుడూ వెంకటేశ, శ్రీనివాస అని స్వామి నామాన్ని జపిస్తూనే ఉండేవి. అతనికి స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకునేంత తీరిక, పూజ చేయడానికి కనీసం పువ్వులు కొనుక్కునే స్తోమత, డబ్బులు లేవు. అందుకని అతనేం చేసేవాడంటే తాను కుండలు చేసే పని ప్రదేశంలోనే స్వామివారి బొమ్మను పెట్టుకున్నాడు. తనకు దేవుడి మీద ఉన్న ప్రేమను చూపించడానికి కుండలు చేసేటప్పుడు తన చేతికి అంటిన మట్టిని చిన్న చిన్న పువ్వులుగా మలచి ఎంతో భక్తితో ఆ స్వామికి సమర్పించేవాడు. అలా ఆ పేద కుమ్మరివాడు ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వరుడికి తన మట్టి పువ్వులతోనే ఎంతో ఇష్టంగా నిత్య పూజ చేసేవాడు. సరిగ్గా అదే సమయంలో ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న తొండమాన్ చక్రవర్తి ప్రతిరోజు అత్యంత వైభవంగా తిరుమలకు వెళ్ళేవాడు. ఆయన మహారాజు కదా. స్వామివారికి బంగారు పువ్వులు చేయించి ఆ బంగారు పువ్వులతో ఎంతో ఘనంగా పూజ చేసేవాడు. కానీ రాజుకు రాను రాను మనసులో అహంకారం, గర్వం పెరిగిపోయాయి. ఈ ప్రపంచంలో నా అంతటి భక్తుడు ఎవరూ లేరు, నా అంతగా ఈ స్వామిని బంగారు పువ్వులతో పూజించే స్తోమత, గొప్పతనం మరెవ్వరికీ లేదు అని విపరీతంగా గర్వపడేవాడు. ఇలా ఉండగా ఒకరోజు గుడిలో ఒక వింత, ఎంతో ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. రాజుగారు తాను స్వయంగా తెచ్చి స్వామి పాదాల దగ్గర పెట్టిన బంగారు పువ్వుల స్థానంలో అకస్మాత్తుగా కొన్ని మట్టి పువ్వులు కనిపించాయి. రాజుకు పిచ్చెక్కినంత పనైంది. ఎవరు నా పూల స్థానంలో మట్టి పువ్వులు పెడుతున్నారు? ఎవరైనా దొంగలు గుడిలోకి వచ్చి నా బంగారు పువ్వులు దొంగిలిస్తున్నారా, లేక అర్చకులేవైనా చేస్తున్నారా అని అనుమానం వచ్చి గుడి చుట్టూ కాపలాగా ఎంతోమంది భటులను ఉంచాడు. కానీ ఎన్ని రకాలుగా గట్టి కాపలా పెట్టినా ప్రతిరోజు ఉదయం చూసేసరికి ఆ పూలన్నీ మారిపోయి మట్టి పువ్వులే కనిపిస్తున్నాయి. తన బంగారు పూలు ఏమవుతున్నాయో, ఆ మట్టి ముద్దలు నూపరికి ఎలా వస్తున్నాయో ఆయనకు అస్సలు అర్థం కాలేదు. ఆయన మనసంతా కలవరపడిపోయింది. ఈ ఆలోచనలతో పిచ్చెక్కిపోతున్న రాజుగారికి ఒకరోజు రాత్రి స్వామివారు కలలో కనిపించారు. ఓ రాజా, నువ్వు కంగారు పడకు. ఇక్కడికి దగ్గరలో ఉన్న పల్లెటూరిలో భీముడు అనే ఒక కుమ్మరివాడున్నాడు. అతనికి నా మీద ఉన్న భక్తి ఎంతో స్వచ్ఛమైనది. అతను ప్రతిరోజు ఉదయం కుండలు చేస్తూ ఆ మట్టితోనే పువ్వులు చేసి నాకెంతో ప్రేమగా సమర్పిస్తాడు. అతని నిష్కల్మషమైన భక్తి ముందు నీ అహంకారంతో కూడిన ఈ బంగారు పువ్వులు నిలవలేకపోతున్నాయి. అందుకే అవి అదృశ్యమవుతున్నాయి. నిజం చెప్పాలంటే భక్తిలో వాడు నిన్ను మించినవాడు అని స్వామివారు వివరించారు. స్వామి మాటలతో రాజుగారికి అసలు నిజం అర్థమైంది. వెంటనే స్వామికి మనసులోనే నమస్కరించుకుని మరుసటి రోజు ఉదయాన్నే ఆ కుమ్మరివాడు ఉన్న పల్లెటూరికి వెళ్ళాడు. అక్కడ దూరంగా నిలబడి చూశాడు. భీముడు తన పనిలో లీనమై కుమ్మరి చక్రం తిప్పుతూ ఉన్నాడు. చేతికి అంటిన ఆ బురద మట్టిని చిన్న పువ్వులాగా చేసి కళ్ళ వెంట ఆనంద భాష్పాలు కారుతుండగా స్వామివారి బొమ్మ మీద పెడుతున్నాడు. అది చూసి తొండమాన్ చక్రవర్తి నేరుగా అతని దగ్గరికి వెళ్ళాడు. ఓయ్ కుమ్మరి, ఎందుకు నువ్వు ఈ మట్టి పువ్వులతో స్వామివారిని పూజిస్తున్నావు అని అడిగాడు. భీముడు రాజును చూసి భయపడుతూ ఎంతో వినయంగా ఇలా చెప్పాడు. అయ్యా మహారాజా, నన్ను క్షమించండి. నేను చదువుకోని ఒక మూర్ఖుణ్ణి. దేవుడికి పూజ ఎలా చేయాలో ఆ విధానం, మంత్రాలు నాకు తెలియదు. కనీసం మార్కెట్కి వెళ్ళి పూలు కొందామంటే నా దగ్గర డబ్బులు లేవు. కానీ ఆ 7 కొండల వాడిని ప్రాణంగా ప్రేమించే చిన్న హృదయం మాత్రం నా దగ్గర ఉంది. అందుకే నేను నా పని చేసుకుంటూ ఈ మట్టి పువ్వులనే బంగారు పువ్వులుగా భావించి నా భక్తిని ఆ స్వామికి సమర్పించుకుంటాను. తప్పుంటే మన్నించండి అన్నాడు. ఆ మాటలు వినగానే మహారాజు కళ్ళలో ధారలుగా కన్నీళ్లు వచ్చాయి. తన అహంకారం, గర్వం ఎంత పనికిమాలినవో అతనికి కనువిప్పు కలిగింది. భగవంతుడికి కావాల్సింది స్వచ్ఛమైన మనసు మాత్రమే తప్ప డబ్బు, అహంకారం కాదని తెలుసుకున్నాడు. వెంటనే ఆ పేద కుమ్మరి భీముడికి 2 చేతులు జోడించి నమస్కారం చేసి తన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయాడు. అలా తన జీవితాంతం ఎలాంటి అహంకారం లేకుండా స్వామివారిని పూజించిన ఆ భీముడు కొంతకాలానికి మరణం లేకుండా ప్రాణాలతోని, అంటే సశరీరంగా నేరుగా వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఇది జరిగిన తర్వాత స్వామివారు మళ్ళీ తొండమాన్ రాజుకు కలలో కనిపించి, రాజా, ఆ కుమ్మరివాడి భక్తికి నాకు మట్టి అంటే ఎంతో ఇష్టం పెరిగింది. ఇకపైన ఉదయం పూట నాకు పెట్టే నైవేద్యం అంటే ప్రసాదాన్ని కొత్త మట్టి పాత్రలోనే చేసి నివేదించాలి
అని ఆజ్ఞాపించాడు. ఆయన చెప్పినట్టుగానే ఆనాటి నుండి నేటి వరకు తిరుమలలో స్వామికి సమర్పించే ప్రసాదాన్ని కొత్త మట్టి కుండలోనే తయారు చేసి నివేదన చేస్తారు. ఈ అద్భుతమైన కథను విన్న తర్వాత శౌనకాది మునులు ఎంతో సంతోషించి స్వామివారి మహిమను తెలియజేసే మరో కథను చెప్పమని సూత మహర్షిని అడిగారు. అప్పుడు ఆయన ఈ విధంగా చెప్పసాగాడు. కాంచీపురంలో దేవదత్తుడు అనే ఒక గొప్ప బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన భార్య పేరు మాలిని. దేవదత్తుడు వేదాలన్నీ చదువుకున్న గొప్ప పండితుడు, ధర్మాన్ని తప్పకుండా పాటించేవాడు మరియు వెంకటేశ్వర స్వామి మీద అపారమైన భక్తి కలవాడు. వీళ్ళ జీవితం ప్రశాంతంగా సాగిపోతున్న సమయంలో ఒకరోజు వాళ్ళింటికి కాశీయాత్ర ముగించుకుని వస్తున్న ఒక గొప్ప బ్రాహ్మణోత్తముడు అతిథిగా వచ్చాడు. మన సాంప్రదాయం ప్రకారం వచ్చిన అతిథికి కడుపు నిండా భోజనం పెట్టారు. భోజనమంతా పూర్తయిన తర్వాత ఆ బ్రాహ్మణుడు దేవదత్తుని జన్మకుండలిని అంటే జాతకాన్ని పరిశీలించి చూశాడు. ఆ జాతకం చూడగానే ఆయన ముఖం ఒక్కసారిగా మారిపోయింది. ఆయన తీవ్రమైన దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఆయన దేవదత్తుడితో, నాయనా దేవదత్త, నీ జాతకంలో చాలా తీవ్రమైన శనిదోషం ఉంది. దానివల్ల నీకు అపమృత్యు యోగం అంటే ఆయుర్దాయం తీరకుండానే అకాల మరణం సంభవించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది అని చెప్పాడు. ఆ మాట వినగానే పక్కనే ఉన్న ఆయన భార్య మాలిని గుండె ఆగినంత పనైంది. ఎంతో భయపడిపోయి కన్నీళ్లు పెట్టుకుంటూ, అయ్యా, దయచేసి మమ్మల్ని కాపాడండి. ఈ దోషం పోవడానికి, నా భర్త ప్రాణాలు నిలబడ్డానికి ఏమైనా పరిహారం ఉందా? ఏదైనా దారి చూపించండి అని ఆయన కాళ్ళ మీద పడి అడిగింది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆమెను ఓదారుస్తూ, తల్లి, భయపడకు, ఒక మార్గముంది. మీరు భక్తి శ్రద్ధలతో సప్త శనివార వ్రతం అంటే 7 శనివారాల వ్రతం చెయ్యండి. శ్రీ వెంకటేశ్వర స్వామిని అలాగే శనీశ్వరుణ్ణి కూడా పూర్తి నమ్మకంతో మనస్ఫూర్తిగా ఆరాధించండి. మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది అని చెప్పాడు. ఆయన చెప్పినట్లే ఆ దంపతులు వెంటనే వచ్చిన మొదటి శనివారమే వాళ్ళు తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచారు. ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి ఈశాన్య భాగంలో ఒక పీట వేసి పూజా మండపాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామివారి అందమైన చిత్రపటాన్ని పెట్టి అలంకరించారు. స్వామివారికి ఇష్టమైన నైవేద్యంగా కొబ్బరికాయలు, అరటిపళ్ళు, నల్ల రుద్రాక్షలు, అలాగే 7 చిమ్మిలి ఉండలను అంటే నువ్వులు బెల్లం కలిపి చేసినవి తయారు చేసి స్వామి ముందు ఉంచారు. పిండి దీపాలు వెలిగించారు. ఎంతో భక్తి శ్రద్ధలతో కన్నీళ్లతో స్వామికి పూజ చేశారు. ఆ పూజ పూర్తయ్యాక ఇంటికి వచ్చిన ఒక బ్రాహ్మణుడికి కడుపు నిండా భోజనం పెట్టి ఆ తర్వాతే వీళ్ళు భోజనం చేశారు. ఇలా ఎక్కడా నిష్ఠ చెదరకుండా వరుసగా 7 శనివారాలు ఈ వ్రతాన్ని ఆచరించారు. ఇలా 7వ శనివారం వ్రతం పూర్తి చేసిన రోజు రాత్రి స్వామివారు మాలినికి కలలో ప్రత్యక్షమయ్యారు. ఓ పరమసాధ్వి, నీ భక్తికి, నీ నమ్మకానికి నేను చాలా సంతోషించాను. నువ్వు చేసిన ఈ 7 శనివారాల వ్రతం వల్ల నీ భర్త జాతకంలో ఉన్న భయంకరమైన శనిదోషం పూర్తిగా తొలగిపోయింది. ఆ అపమృత్యు భయం ఇక లేదు. రాబోయే జన్మలో నీ భర్తకు ఉండాల్సిన ఆయుర్దాయాన్ని కూడా నేను తెచ్చి ఈ జన్మకే ఇచ్చేస్తున్నాను. ఇక మీరిద్దరూ ఏ కష్టం లేకుండా నిండు 100 ఏళ్ళు పిల్లాపాపలతో సుఖంగా జీవించండి. ధర్మం, అర్థం, కామం, మోక్షం అనే 4 పురుషార్థాలను సాధించి ఆనందంగా ఉండండి అని దీవించి మాయమయ్యారు. ఉదయం మెలకువ రాగానే మాలిని ఎంతో సంతోషంగా రాత్రి కలలో జరిగినదంతా తన భర్తకు చెప్పింది. ఇద్దరూ ఆనంద భాష్పాలతో చేతులు జోడించి స్వామివారికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఒక మంచి శుభముహూర్తం చూసుకుని తిరుమల కొండకు వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని తమ మొక్కులు తీర్చుకుని అక్కడ ఎంతో మందికి అన్నదానం చేశారు. జీవితాంతం ఆ 7 కొండల వాడిని ధర్మబద్ధంగా సేవిస్తూ చివరికి ఎవరికీ దక్కని ఆ శ్రీ వెంకటేశ్వరుని సాన్నిధ్యాన్ని, మోక్షాన్ని పొందారు. కలో వెంకటనాయకః అంటే ఈ కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని మించిన కరుణామయుడైన ఆరాధ్య దైవం మరొకరు లేరు. ఎవరైతే అపారమైన నమ్మకంతో ఈ సప్త శనివారాల వ్రతాన్ని ఆచరిస్తారో వారి జాతకంలో ఎలాంటి కఠినమైన శనిదోషాలున్నా అవన్నీ పటాపంచలైపోతాయి. అకాల మరణ భయం,
అపమృత్యు దోషం దరిచేరువు. పిల్లలు లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఇంటా బయట ఆయురారోగ్యాలు సకల శుభాలు కలుగుతాయి. ఆ స్వామివారి చల్లని చూపు అనుగ్రహం వారి కుటుంబం మీద ఎప్పటికీ ఉంటుంది. ఓ మునులారా, ఈ కథను చదివిన వారికే కాదు, ఎవరైతే ఈ కథను శ్రద్ధగా వింటారో లేదా ఇతరులకి వినిపిస్తారో వాళ్ళందరికీ కూడా ఆ ఏడుకొండల వాడి పరిపూర్ణమైన అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అని సూత మహర్షి శౌనకాది మునులకు ఈ కథలన్నింటినీ ఎంతో అద్భుతంగా వివరించారు. విన్నారు కదా మిత్రులారా, ఇది మన సప్త శనివారాల 7 శనివారాల వ్రతం వెనుక ఉన్న గొప్ప మహిమ. ఈ కథను విన్నవారికి, వేరొకరికి భక్తిగా వినిపించిన వారికి, అలాగే ఎంతో శ్రద్ధగా ఈ కథను చదివిన వారికి తప్పకుండా ఆ ఆపద ముక్కులవాడు ఏడుకొండల వాడి ఆశీస్సులు లభిస్తాయి. మన హిందూ ధర్మంలో ఉన్న అన్ని వ్రతాలలోనూ ఈ సప్త శనివారాల వ్రతం ఎంతో అమూల్యమైనది, ఎంతో పవిత్రమైనది. అలాగే ఈరోజు శనిదేవుడు కేవలం చెడే కాదు, ఆ చెడుతో పాటు మంచి కూడా చేస్తాడు అని తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, రాజయోగం పడుతుంది, కష్టాలు మొత్తం పోతాయి. ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడు తన కుటుంబంతో పాటు ఉండేవాడు. ఒకరోజు అతనికి ఒక కల వస్తుంది. ఆ కల గురించి ఆలోచిస్తూ ఆయన చింతిస్తూ ఉంటాడు. అప్పుడు అతని భార్య వచ్చి, పొద్దున్నే ఎందుకు ఇంత చింతిస్తూ ఉన్నారు అని అంటుంది. దానికి ఆ బ్రాహ్మణుడు ఇలా అంటాడు, ఈ మధ్య రోజు నాకు కలలో ఒక వ్యక్తి నీలిరంగు దుస్తులు వేసుకొని కనిపిస్తూ ఉన్నాడు, నిన్ను చుట్టుకుంటాను అంటున్నాడు అని అతనికి వచ్చే కల గురించి చెప్తాడు. అతని భార్య చాలా తెలివైంది. ఆ కలకు అర్థం ఆమెకు వెంటనే అర్థమైపోయింది. నీలిరంగు వస్త్రాలు అంటే శనిదేవుడు. మీకు శనిదశ ప్రారంభం కాబోతుంది. ఈసారి శనిదేవుడు కలలో కనిపిస్తే చుట్టుకోమని చెప్పండి, కానీ 2 నెలల కన్నా ఎక్కువ ఉండడానికి ఒప్పుకోకండి అని సలహా ఇస్తుంది. మరుసటి రోజు శనిదేవుడు బ్రాహ్మణుని కలలో కనిపిస్తాడు. అప్పుడు బ్రాహ్మణుడు శనిదేవుడితో ఇలా అంటాడు, ఓ దేవా, మీరు చుట్టుకోండి, కానీ 2 నెలల కన్నా ఎక్కువ వద్దు అంటాడు. దానికి శనిదేవుడు, ఓ బ్రాహ్మణుడా, నేను నీ పైన పూర్తిగా 7 సంవత్సరాలు ఉంటాను అని అంటాడు. కానీ బ్రాహ్మణుడు మాత్రం వద్దు దేవా, అది నేను భరించలేను అంటాడు. అప్పుడు శనిదేవుడు మళ్ళీ ఇలా అంటాడు, సరే అయితే నేను పూర్తిగా 5 సంవత్సరాలు ఉంటాను అంటాడు. దానికి కూడా బ్రాహ్మణుడు వద్దు దేవా, అన్ని రోజులు వద్దు, నేను తట్టుకోలేను అంటాడు. అప్పుడు శనిదేవుడు మళ్ళీ అంటాడు, అయితే 2.5 సంవత్సరాలు ఉంటాను అంటాడు. వద్దు దేవా, నేను భరించలేను అంటాడు బ్రాహ్మణుడు. ఇలా వాదించుకుంటూ చివరికి 2 నెలలు బ్రాహ్మణుడిని శనిదేవుడు పట్టుకునేలాగా ఒప్పిస్తాడు. బ్రాహ్మణుడు ఎంతో సంతోషపడతాడు. మరుసటి రోజు ఉదయం లేచాక ఈ విషయాన్ని తన భార్యతో మొత్తం చెప్తాడు. నాకు 2 నెలల శనిదశ ప్రారంభం అయ్యింది. నాకు 2 బంగారు కాసులు ఇవ్వు. నేను అడవిలోనికి వెళ్ళి పూజా పునస్కారాలు చేస్తాను. నువ్వు ఇంట్లోనే ఉండు, పిల్లల్ని కూడా ఇంట్లోనే ఉంచు, ఎవరితోనూ పోట్లాడకు, అందరూ జాగ్రత్తగా ఉండండి అని భార్యకు చెప్పి బ్రాహ్మణుడు అడవిలోకి వెళ్తాడు. అక్కడ ఒక చెట్టు క్రింద కూర్చొని పూజ చేసుకుంటాడు. ఇలా ఒక 59 రోజులు గడుస్తాయి. అప్పుడు బ్రాహ్మణుడు అనుకుంటాడు, 59 రోజులు అయితే అయిపోయాయి, ఇంకా 1 రోజే మిగిలి ఉంది, ఇది దారిలోనే అయిపోతుంది అనుకుంటూ ఇంటికి బయలుదేరతాడు. కానీ శనిదేవుని ప్రభావం నుంచి ఎవరూ తప్పించుకోలేరని అతనికి తెలియదు. అతను అలా నడుస్తూ అడవి మార్గంలో వెళ్తూ ఉండగా దారిలో కొన్ని పుచ్చకాయలు కనిపిస్తాయి. ఆ బ్రాహ్మణుడు పుచ్చకాయ ఇంటికి తీసుకువెళ్దామని అనుకుంటాడు. అక్కడ ఎవరైనా ఉన్నారేమో అని గట్టిగా పిలుస్తాడు. ఎవరూ పలకరు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన ధర్మం తప్పకుండా తన దగ్గర ఉన్న ఒక బంగారు నాణెం అక్కడ పెట్టి 2 పుచ్చకాయలు కోసి తన సంచిలో పెట్టుకుంటాడు. తిరిగి ఇంటికి బయలుదేరుతాడు. ఇంతలో 2 సైనికులు అటుగా వస్తారు. వారు అతన్ని అడుగుతారు, నీ సంచిలో ఏముంది అని. 2 పుచ్చకాయలు ఉన్నాయి అంటాడు బ్రాహ్మణుడు. దానికి వారు, ఏది నీ సంచి తెరిచి చూపించు అని అడుగుతారు. కానీ సంచి తెరవగానే దానిలో పుచ్చకాయల బదులు రాజుగారి 2 కొడుకుల తలలు ఉంటాయి. దాంతో సైనికులు అతన్ని పట్టుకుని రాజుగారి దగ్గరకు తీసుకొస్తారు. రాజుగారితో ఇలా అంటారు, రాజా, ఈ బ్రాహ్మణుడు మీ 2 కొడుకుల్ని చంపాడు. అతని సంచిలో తెగిన వారి 2 తలలు ఉన్నాయి అంటారు. రాజుగారికి కోపం వస్తుంది. ఆ బ్రాహ్మణుడిని వెంటనే ఉరితాడుకు వేలాడతీయండి అని ఆజ్ఞాపిస్తాడు. దాంతో సైనికులు అతన్ని తీసుకుని వెళ్ళి ఉరి వేయబోయగా బ్రాహ్మణుడు ఇలా అంటాడు, రాజా, కొంతసేపు ఆగండి, నన్ను పూజా పునస్కారాలు చేసుకొనివ్వండి, ఇదే నా ఆఖరి కోరిక, మన్నించండి అని వేడుకుంటాడు.
రాజు కూడా చివరి కోరిక కదా అని కొంత సమయం ఇస్తాడు. సరే అంటాడు. ఇక బ్రాహ్మణుడు పూజ చేసుకుంటూ ఉండగా శనిదశ పూర్తయిపోతుంది. ఇంతలో అక్కడికి రాజు కొడుకులు ఇద్దరూ తిరిగి వస్తారు. వారిని చూసి రాజు ఎంతో ఆశ్చర్యపోతాడు. అప్పుడు రాజు బ్రాహ్మణుడితో, ఓ బ్రాహ్మణుడా, నువ్వేం మాయ చేశావు? చనిపోయిన నా కొడుకులు ఎలా తిరిగి వచ్చారు అని అడుగుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, మహారాజా, నేను ఏ మాయ చేయలేదు, నాకేమీ తెలియదు, నాపై శని ప్రభావం ఉంది, అందుకే ఇదంతా జరిగింది అని చెప్తాడు. రాజు మళ్ళీ అడుగుతాడు, శనిదశ పట్టుకుంటే నివారణోపాయం ఏమిటి అని బ్రాహ్మణుని అడుగుతాడు. అప్పుడు బ్రాహ్మణుడు ఇలా అంటాడు, రాజుకు శనిదశ చుట్టుకుంటే నల్లటి ఏనుగుని దానం ఇవ్వాలి, చావుకారికి పట్టుకుంటే ఒక నల్లటి గుర్రాన్ని దానం ఇవ్వాలి, ఒక గృహస్థుడికి పట్టుకుంటే నూనెలో మించిన రొట్టెను నల్లటి కుక్కకు తినిపించాలి, రావి చెట్టును పూజించాలి, ఇంకా శనిదేవుణ్ణి పూజించాలి అని రాజుగారికి చెప్తాడు. అప్పుడు రాజు బ్రాహ్మణుని వదిలేస్తాడు. బ్రాహ్మణుడు ఇంటికి వెళ్ళిపోతాడు. అప్పుడు అతని భార్య అడుగుతుంది, సంచిలో ఏం తీసుకొచ్చారు అని. 2 పుచ్చకాయలు తీసుకొచ్చాను అంటాడు బ్రాహ్మణుడు. భార్య సంచి తెరిచి చూడగానే పుచ్చకాయల బదులు బంగారు కాసులు ఉంటాయి. ఇంత బంగారం ఎక్కడిది మీకు అని భార్య ఆశ్చర్యంగా అడుగుతుంది. దానికి బ్రాహ్మణుడు, శని చుట్టుకుంది కదా, శని పట్టినప్పుడు పుచ్చకాయలు తలకాయలు అయ్యాయి, ఉరికంబం నుంచి బయటపడ్డాను, శని వదిలిపోగానే పుచ్చకాయల స్థానంలో బంగారం వచ్చింది. ఇదే శని భగవానుడి లీల. శని మనల్ని పట్టినప్పుడు ఎంత బాధ పెడతాడో, మనల్ని వదిలి వెళ్ళినప్పుడు అంతకు మించిన ఐశ్వర్యాన్ని ఇస్తాడు అని బ్రాహ్మణుడు తన భార్యకు చెప్తాడు. పూర్వం శివయ్య అనే ఒక రోజువారీ కూలీ ఉండేవాడు. అతను శనిదేవునికి పరమభక్తుడు. ప్రతి శనివారం నాడు అతను శనిదేవుని గుడికి వెళ్ళి రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం పెట్టేసేవాడు. ప్రతిరోజు దారిలో కనబడే కుక్కలకు, ఇంటి దగ్గర ఉండే కుక్కలకు కూడా తిండి పెట్టేవాడు. ఒకసారి కూలి పని కోసం వెతుక్కుంటూ వెళ్ళినా కూడా శివయ్యకు పని దొరకలేదు. దాంతో ఇంటికి తిరిగి వచ్చేశాడు. అప్పుడు అతని భార్య సరిత శివయ్యతో, ఏం జరిగిందండి, అలా ఉన్నారేమిటి, ఈరోజు కూలి పని దొరకలేదా అంటుంది. దానికి శివయ్య, ఏం చెప్పను సరిత, పొద్దున నుంచి తిరిగినా కూడా ఒక్క పని కూడా దొరకలేదు, ఈరోజు మనం ఏం తింటాం అని అంటాడు. అప్పుడు అతని భార్య ఎగతాళిగా, ఏంటండి అలా అంటారు, మీ శనిదేవుడు ఉన్నాడు కదా, మీరు ఎన్నేళ్ల నుంచో ఆయనకు భక్తుడిగా ఉన్నారు, మిమ్మల్ని కష్టకాలంలో ఆదుకోవటం ఆ శనిదేవునికి తెలియదా, అయినా మీకు తెలియదా ఆ శని పట్టుకుంటే 7.5 ఏళ్ళు ఉంటాడని, ఇంట్లో కొంచెం కూడా బియ్యం లేవు, సరుకులన్నీ కూడా నిండుకున్నాయి, ఈరోజు వెళ్ళి ఆ శనిదేవుని సరుకులు ఇవ్వమనండి అని అంటుంది. భార్య మాటలు విన్న శివయ్య, అరే సరిత, నీకు ఎన్నిసార్లు చెప్పాను శనిదేవుని గురించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడవద్దని, శనిదేవుడు ఇప్పుడు అప్రసన్నుడు అవుతాడు, ఆయనే అన్నిటికీ కర్త అని భార్యను మందలించి ఊరుకుంటాడు. అలా సాయంకాలం అవుతుంది. అప్పుడు ఒక వ్యక్తి శివయ్య వద్దకు వచ్చి ఇలా అంటాడు, శివయ్య, మా ఇంటి పని చాలా రోజుల నుంచి ఆగిపోయింది, వచ్చి ఆ పని పూర్తి చేసి డబ్బులు తీసుకో అని అంటాడు. దానికి శివయ్య, ఏం పనన్నా అని అడుగుతాడు. మా గోడలకు మురికి పట్టేసింది, వాటికి రంగులు వెయ్యాలి, నువ్వు వేస్తావా అంటాడు ఆ వ్యక్తి. సరే పదండి అని చెప్పి శివయ్య ఆ వ్యక్తితో వెళ్ళి పని పూర్తి చేసి డబ్బులు తీసుకుంటాడు. మనసులోనే శనిదేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటాడు శివయ్య. అతనికి వచ్చిన ఆ డబ్బులతో ఏదైనా మంచిది తినడానికి తీసుకువెళ్ళాలి, సరిత సంతోషిస్తుంది అనుకుంటాడు శివయ్య. దాంతో కిరాణా కొట్టుకు వెళ్ళి, అన్న బియ్యం ఇంకా పప్పు ఇవ్వు, ఇంకా డబ్బా స్వీట్స్ కూడా ప్యాక్ చెయ్యి అంటాడు. కానీ అప్పుడు ఆ దుకాణదారుడు, శివయ్య, నువ్వేదో మర్చిపోయినట్లున్నావు అని అంటాడు. నేనేమి మర్చిపోయాను అన్నా అని శివయ్య అడుగుతాడు. అప్పుడు ఆ దుకాణదారుడు, శివయ్య, నువ్వు ప్రతి శనివారం నువ్వుల నూనె కొంటావు, శనిదేవుణ్ణి పూజిస్తావు కదా, మర్చిపోయావా అని అడుగుతాడు. దానికి శివయ్య, హా అవునన్నా, ధన్యవాదాలు నాకు గుర్తు చేసినందుకు, నాకు బియ్యం పప్పు ఏమీ వద్దు కానీ ఈ డబ్బులకు సరిపడా నువ్వుల నూనె ఇవ్వు అంటాడు. అలా శివయ్య నూనె నువ్వులు తీసుకుని శనిదేవుడి గుడికి వస్తాడు. శనిదేవుడికి నల్ల నువ్వులు నూనె సమర్పిస్తాడు. శనిదేవుడికి పూజ చేస్తాడు. హే ప్రభు, నా కష్టాలను తొలగించు, నేను కూలి పనివాడిని, ఎంతో అసహాయుడిని, కూలి పని కోసం ఎంతో తిరగాల్సి వస్తుంది, 2 పూటల తిండి కూడా నాకు రాసి పెట్టలేదు, నాకు సాయం చేయి దేవుడా అని వేడుకుంటాడు.
ఆ తర్వాత శివయ్య ఇంటికి వస్తాడు. అప్పుడు భార్య ఇలా అడుగుతుంది, ఏమిటండి ఇవాళ కూడా వట్టి చేతులతో వచ్చారా, లేక కూలి పనిలో డబ్బులు ఏమైనా దొరికాయా అని అంటుంది. అప్పుడు శివయ్య, ఈరోజు కొన్ని డబ్బులైతే వచ్చాయి సరిత, కానీ వాటితో నేను శనిదేవుడికి నువ్వులు కొని సమర్పించాను అని చెప్తాడు. ఆ మాటలు విన్న సరిత, ఏవండి శనిదేవుని పూజ వదిలివేయవచ్చు కదా, ప్రతిరోజు పస్తులు ఉండాల్సి వస్తుంది అంటుంది సరిత. శనిదేవునికి పూజ చేయటం కోసం మన పస్తులు ఉండాల్సి వచ్చినా నాకు అంగీకారమే, అంతేగాని శనిదేవుని పూజార్చనలు నేను ఎలా మానేయను చెప్పు, అది నా వల్ల కాదు. నువ్వు చూస్తూ ఉండు, శనిదేవుడు మనకు అదృష్టాన్ని ఎలా కలిగిస్తాడో అని అంటాడు శివయ్య. ఇప్పుడు సరిత, ఆ శనిదేవుడు మనకు ఏం చేస్తాడు, ఆయన మనకు దౌర్భాగ్యంలా పట్టుకున్నాడు. రోజు శనిదేవునికి పూజ చేయటం వల్ల ఏం వస్తుంది, ఏమైనా వచ్చేది ఉంటే ఈ పాటికే వచ్చేది. శని ప్రభావం వేరేగా ఉన్నట్లు నాకు అనిపిస్తుందండి. మనపై శని చెడు ప్రభావం ఉన్నట్లుంది. నా మాట విని శనిదేవునికి పూజ చేయటం మానేయండి అంటుంది. దానికి శివయ్య, అలా అనకు సరిత, శని భగవానుడు ఎంతో దయామయుడు. ఆయన కృపా దృష్టితోనే ప్రపంచంలో అందరూ సుఖ సంతోషాలు పొందుతారు. ఆయనను నిందించకు. ఒకసారి రాజా విక్రమాదిత్యుడు శనిదేవుణ్ణి అవమానించాడు. అప్పుడు శనిదేవుడు అతనికి కాళ్ళు చేతులు నరికేయించాడు. పిల్లవాని వద్ద అతను పని చేయాల్సి వచ్చింది. రాజా విక్రమాదిత్య ఆయనను క్షమాపణ అడిగాక శని మహారాజు అతని రాజ్యం తిరిగి అతనికి ఇచ్చాడు. తిరిగి అతన్ని పూర్వంలా మార్చాడు అని అంటాడు. అప్పుడు అతని భార్య, మీరేమంటున్నారు, నేను కూడా శనిదేవుణ్ణి క్షమాపణ అడగాలా అని అడుగుతుంది. అవును సరిత, వెంటనే అడుగు, లేదంటే శని భగవానుడు నిన్ను తప్పక శిక్షిస్తాడు అంటాడు శివయ్య. కానీ సరిత మాత్రం నేనే క్షమాపణలు అడగనండి అని అంటుంది. అలా సరిత పట్టుదలతో ఉంటుంది. మర్నాడు తెల్లవారేసరికి సరిత మంచం నుంచి లేవలేకపోతుంది. ఆమెకు విపరీతంగా జ్వరం వస్తుంది. జ్వరం చేత సరిత ఒంటి మీద స్పృహ లేకుండా ఉంటుంది. అప్పుడు శివయ్య సరిత వద్దకు శనిదేవుని విగ్రహాన్ని తీసుకువస్తాడు. తీసుకొచ్చి, భార్యతో సరిత, చేతులు జోడించి వేడుకుంటున్నాను, నువ్వు కూడా నాతో పాటు ప్రార్థన చెయ్యి అని ఇలా ప్రార్థిస్తాడు. హే శని భగవాన్, నా భార్య చేసిన తప్పుకు ఆమెను శిక్షించకు, ఆమెను క్షమించు. ఆమె అజ్ఞానురాలు, మీ శక్తి గురించి ఆమెకి తెలియదు. ఆమె తరపున మిమ్మల్ని నేను క్షమాపణలు అడుగుతున్నాను. దయ చూపించు శనీశ్వర, దయ చూపించు అని శివయ్య శనిదేవుణ్ణి జపిస్తూ శనిదేవుని విగ్రహ పాదాల వద్ద నిద్రపోతాడు. అతని కలలో శనిదేవుడు కనిపించి, కుమారా, నీ భార్య చేసిన తప్పు క్షమించరానిది, నా భక్తిలోని శక్తినే శంకించింది. అయినా కూడా నీ భక్తితో నేను ప్రసన్నుడినైనాను. నీ భార్య జబ్బును నయం చేస్తాను. నీకు 3 వరాలు కోరుకునే అవకాశం ఇస్తాను అని అంటాడు. ఇంతలో శివయ్యకు మెలకువ వచ్చి చూస్తే చుట్టుప్రక్కల ఎవ్వరూ ఉండరు. కానీ 3 వరాలు కోరుకోమని చెప్పిన శనిదేవుని మాట గుర్తొస్తుంది. చూస్తే అతని భార్యకు జ్వరం తగ్గిపోతుంది. అప్పుడు శివయ్య తన భార్యను పిలుస్తాడు. సరిత వచ్చి, స్వామి, నా జ్వరం తగ్గిపోయింది, నేను ఇప్పుడు లేచి తిరగగలను కూడా. ఇంత త్వరగా నా జ్వరం ఎలా తగ్గిపోయింది? ఈ చమత్కారం వెనకాల రహస్యం ఏమిటి స్వామి, చెప్పండి అని అడుగుతుంది. అప్పుడు శివయ్య జరిగిందంతా కూడా చెప్తాడు. ఇక సరిత, ఇదంతా శనిదేవుని మహిమ. జయహో శనిదేవ, మీకు జయము. మీ మహిమ అపారమైనది. తెలియకుండా మిమ్మల్ని ఏమేమో అన్నాను, నన్ను క్షమించండి భగవాన్. ఇక మీదట ఇలాంటి పొరపాటు చెయ్యను. నేటి నుంచి మిమ్మల్ని ప్రతిరోజు పూజిస్తాను అని శనిదేవుణ్ణి ఆరాధిస్తుంది. ఇంతలో శివయ్యకు శనిదేవుడు చెప్పిన 3 వరాలు గుర్తొస్తాయి. శివయ్య 3 వరాలు కోరుకుంటాడు. హే ప్రభు, మీరు నా భక్తితో ప్రసన్నులైతే నాకు ఈ 3 వరాలు ఇవ్వండి. 1, నేను ఎల్లప్పుడూ మిమ్మల్నే పూజించాలి. 2వది, నా భార్యకు ధనం, ఐశ్వర్యం, సంతానం కలగాలి. ఇక 3వది, తాను కూడా మీకు పరమభక్తురాలు కావాలి అని కోరుతుంది. శనిదేవుడు శివయ్యకు 3 వరాలు ఇస్తాడు. కొన్ని రోజులకు శివయ్య అతని భార్యకు సంతానం కలుగుతుంది. ఇంట్లో సంతోషం వస్తుంది. ఆ పిల్లవాడి రాకతో ఇల్లు సంతోషంతో నిండిపోతుంది. ఇలా వారి జీవితం చాలా సంతోషంగా సాగుతూ ఉంటుంది. ఒకరోజు భార్యాభర్తలు నిద్రపోతూ ఉంటారు. అప్పుడు శనిదేవుడు శివయ్య కలలో వస్తాడు. లే కుమారా, లే, నువ్వు నీ ఇంటి వెనకాలకు వెళ్ళు. అక్కడ ఒక రావి చెట్టు ఉంది కదా, అక్కడ నా నల్లటి విగ్రహం ఉంది. దాన్ని తీసి ఆ రేవ చెట్టు వద్ద స్థాపించి పూజా అర్చనలు ప్రారంభించు. గుర్తించుకో,
ఆ విగ్రహానికి పూజ నీ వలనే జరుగుతుంది, ఇంకెవరూ పూజ చేయకూడదు అని చెప్పి శనిదేవుడు మాయమైపోతాడు. ప్రొద్దున్న లేచాక శివయ్య తన కళ గురించి సరితకు చెప్తాడు. సరిత, నా కళలో శనిదేవుడు వచ్చాడు. ఆయన మన ఇంటి వెనకాల రావి చెట్టు కింద ఆయన నల్లటి విగ్రహం ఉందని దాన్ని బయటకు తీసి రోజు ఆయనకు పూజార్చనలు చేయమని చెప్పారు. ఆ విగ్రహం ఆయన రూపమని చెప్పారు అని చెప్తాడు. అప్పుడు ఆమె శివయ్యతో, ఆలస్యం చేయకండి, శనిదేవుడు మనకు అదృష్టపు తలుపులు తెరిచారు అంటుంది. శివయ్య వెంటనే తన ఇంటి వెనకాల రావి చెట్టు వద్దకు వెళ్ళి అక్కడ తవ్వటం మొదలు పెడతాడు. కొంచెం సేపటికి అతనికి శనిదేవుని నల్లటి విగ్రహం దొరుకుతుంది. దాంతోపాటు ఒక పెట్టె కూడా దొరుకుతుంది. దాన్ని తెరిచి చూసి అతను ఆశ్చర్యపోతాడు. దానిలో బోలెడంత బంగారం ఉంటుంది. ఇంత బంగారమా? నేను ధన్యుణ్ణి ప్రభు, మీ మహిమ అపారమైనది. ఈ బంగారంతో మీరు నా జీవితాన్ని సురక్షితం చేశారు. వీటితో నేను మీకు మంచి గుడి కట్టిస్తాను అని శనిదేవుడికి కృతజ్ఞతలు చెప్పుకొని ఆ పెట్టెను తీసుకుని భార్య దగ్గరకు వెళ్తాడు. ఇంత ధనమా, ఎక్కడిదండి అని అడుగుతుంది భార్య. ఇదంతా నా ప్రభువు శనిదేవుని కృప. ఎక్కడైతే ఆయన విగ్రహం దొరికిందో అక్కడే ఈ పెట్టె కూడా దొరికింది అని చెప్తాడు. దాంతో ఆమె కూడా చాలా సంతోషిస్తుంది. ఆ ధనంతో శివయ్య శనిదేవునికి గొప్ప గుడి కట్టిస్తాడు. తానే స్వయంగా పూజారిగా మారి పూజా అర్చనలు చేస్తూ ఉంటాడు. అప్పుడు అతని భార్య, మిమ్మల్ని ఇలా చూసి నాకు చాలా సంతోషంగా ఉందండి. నేను కూడా శనిదేవుణ్ణి ఆరాధిస్తాను. జయహో సూర్యపుత్ర అని పలుకుతుంది. ఈ విధంగా శనిదేవుడు శివయ్యకు ధనము, వైభవము, సంతానము ప్రసాదించాడు. తన భక్తుణ్ణి అనుగ్రహించాడు. అలాగే ఈరోజు ఈ వెంకటేశ్వర స్వామి కథను వింటే చాలు, కష్టాలు దరిచేరవు, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఒక ఊరిలో కాంతమ్మ అనే ఆవిడ ఉండేది. ఆమెకు వెంకటేశ్వర స్వామి వారంటే చాలా భక్తి. కానీ డబ్బు అంటే మాత్రం విపరీతమైన పిచ్చి. పిల్లికి పాలు పోయాలన్నా తన ఆస్తులు తగ్గిపోతాయేమో అని భయపడేది. కాంతమ్మ భర్త రాజారావు చాలా మంచివాడు. ఊరిలో ఎవరైనా సహాయం అడిగితే కాదనకుండా చేసేవాడు. ఖాళీ చేతులతో అస్సలు పంపేవాడు కాదు. ఈ విషయంలో కాంతమ్మకు రాజారావుకు ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉండేవి. ఒకసారి కాంతమ్మ బీరువాలో పెట్టిన 50,000 కనిపించటం లేదు, మీరేమైనా చూశారా అని భర్తను అడిగింది. అప్పుడు రాజారావు, మన మామయ్య ఉన్నాడు కదా, పాపం కూతురు పెళ్లి చేసుకుంటున్నాడు, కాస్త సహాయం చేయమంటే చేశాను. ఆడపిల్ల పెళ్లికి సహాయం చేస్తే దైవ కార్యం చేసినట్టే కదా, పురాణాల్లో చెప్పారు అన్నాడు. అప్పుడు కాంతమ్మ కోపంతో, నేను కష్టపడి దాస్తే మీరేమో దానం చేస్తారా, 50,000 అంటే చిన్న విషయమా అంది. దానికి రాజారావు, బాధపడకు కాంతమ్మ, నువ్వు రోజూ పూజించే వెంకటేశ్వర స్వామి వారి కూడా ఇలాంటి వాళ్లకు దానం చేయమని చెప్పాడు అన్నాడు. కాంతమ్మ ఇంకా కోపంగా, నేను దాచిన డబ్బును దానం చేయటమే కాకుండా నా దేవుడే చెప్పాడంటారా, ఇకపై దానం ఇవ్వాలంటే మీ డబ్బు ఇవ్వండి, నా డబ్బు జోలికి రావద్దు అని తిట్టి వెళ్ళిపోయింది. రాజారావు మనసులో, ఒక్కగానొక్క కూతురు అని మీ నాన్నగారు ఇల్లరికానికి రమ్మంటే వచ్చాను. అప్పటి నుండి నా స్వేచ్ఛ మొత్తం లాగేసుకొని నన్ను ఇలా తయారు చేశావు. నువ్వు రోజూ పూజ చేసే వెంకటేశ్వర స్వామి అయినా నీకు మంచి బుద్ధి ఇస్తే బాగుండు అని బాధపడ్డాడు. కొంత సమయం గడిచింది. రాజారావు ఆకలిగా ఉందని భోజనం వడ్డించుకుని తింటున్నాడు. అప్పుడు కాంతమ్మ వచ్చి, అమ్మో భోజనం చేస్తున్నారా, అంత డబ్బు దానం చేసి భోజనం చేయాలని మీకు ఎలా అనిపిస్తుంది? మీరు చేసింది చూసి మీకు 4 రోజులు తిండి కూడా లేకుండా చేయాలి అంటూ అతని భోజనం పళ్ళాన్ని తీసేసింది. ఇకపై మీకు ఒక్క పూట మాత్రమే భోజనం, ఇలా అయినా నన్ను పొదుపు చేయనివ్వండి అని కాంతమ్మ రాజారావుకు భోజనం పెట్టడం కూడా మానేసింది. కాంతమ్మ పక్కింట్లో సుజాత అనే ఆవిడ ఉండేది. సుజాతకు ఎవరూ లేరు. బట్టలు కుడుతూ వచ్చిన డబ్బుతో జీవనం సాగించేది. సుజాతకు కూడా వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం. ఆమె స్వామిని ప్రతిరోజు పూజించి, స్వామి, నాకు తెలిసినప్పటి నుంచి నిన్ను కొలుస్తున్నాను. నా తల్లిదండ్రులు పోయినా భర్త పోయినా సరే నువ్వు ఉన్నావన్న ధైర్యంతోనే బ్రతుకుతున్నాను. నాకు అవి కావాలి ఇవి కావాలి అని నిన్ను ఎప్పుడూ కోరలేదు. దయచేసి ప్రతి అడ్డంకిలో మీరు నాతో ఉంటే అంతే చాలు స్వామి అని వేడుకుంటూ ఉండేది. మరోవైపు కాంతమ్మ వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేస్తూ, స్వామి, నువ్వు అందరి దేవుళ్ళల్లో కల్లా చాలా డబ్బున్న దేవుడివి, అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. సాక్షాత్తు లక్ష్మీదేవికి పతివి స్వామి. మీ ఆవిడ గారితో చెప్పి నాకు 1 కోటి రూపాయలు డబ్బు వచ్చేలాగా చేయండి స్వామి. మీకు 1 బంగారు కడియాన్ని చేయిస్తాను. మీకు కడియం చేయించటం కోసమే మా ఆయనకు ఆహారం పెట్టకుండా డబ్బు దాస్తున్నాను అని వేడుకుంది.
ఇదంతా వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి వింటూ ఉన్నారు. అప్పుడు లక్ష్మీదేవి, విన్నారా స్వామి, మీ భక్తురాలు ఏం కోరుకుంటుందో? ఆ కాంతమ్మ ఆశకు అడ్డు అదుపు లేదు. ప్రపంచంలో ఉన్న పిసినారుల జాబితా తయారు చేస్తే అందులో మీ భక్తురాలే మొదటి స్థానంలో ఉంటుంది. మరోవైపు ఆ పేద భక్తురాలైన సుజాతను చూడు. ఆమె వద్ద ఏమీ లేదు, అయినా ఇది కావాలి అని మనల్ని ఏ రోజు ఏమీ అడగలేదు. ఎప్పుడూ మీ తోడు తప్ప మీ నుండి ఏమీ ఆశించలేదు. ఇదే నిజమైన భక్తి అంది. అవును, నిజమే అన్నాడు వెంకటేశ్వర స్వామి. ఇప్పుడు లక్ష్మీదేవి, స్వామి మీరు ఒక పని చేయండి, ఈ పిసినారి కాంతమ్మకు బుద్ధి చెప్పండి అంది. వెంకటేశ్వర స్వామి, ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను దేవి అన్నారు. అలా వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి కాంతమ్మకు బుద్ధి చెప్పాలని అనుకుంటూ ఉంటారు. మరోవైపు కాంతమ్మ పిసినారితనానికి హద్దు అదుపు లేకుండా పోయింది. ఆమె రాజారావును పిలిచి, ఏమండి, ఇన్ని రోజులు మీరు రకరకాల పట్టుబట్టలు వేసుకుని తిరుగుతూ ఉన్నారుగా అంది. దానికి రాజారావు, ఆ దేవుడి దయ వల్ల నాకు బట్టలకు ఎలాంటి కొదవ లేదులే కాంతమ్మ అన్నాడు. అప్పుడు కాంతమ్మ, ఒక పని చేయండి, మీ వద్ద ఉన్న అన్ని పట్టుబట్టల్ని ఇలా తెచ్చి ఇవ్వండి అంది. రాజారావు, ఆగు, తెచ్చిస్తాను అంటూ తన పట్టుబట్టలు తీసుకుని వచ్చాడు. కాంతమ్మను చూసి, ఏం చేస్తావు వీటిని? చక్కగా ఉతికించి ఇస్త్రీ చేయిస్తావా అన్నాడు. దానికి కాంతమ్మ, లేదు, వీటిని అమ్మి కొంత డబ్బు సంపాదించుకోబోతూ ఉన్నాను అంది. అప్పుడు రాజారావు, అరే, వీటిని ఎందుకు అమ్మటం? అసలు నీకేమైనా పిచ్చి పట్టిందా అన్నాడు. కాంతమ్మ, నాకు కాదు పిచ్చి, మీకే పిచ్చి. ఇన్నేళ్ళు హాయిగా పట్టుబట్టల్ని కట్టుకుంటూ ఉన్నారుగా, ఇంకా వీటిపై ఉన్న వ్యామోహం మీకు తగ్గలేదా? ఈ బట్టలు అమ్మితో ఎంతో కొంత డబ్బు వస్తుంది. ఆ డబ్బుతో నేను వెంకటేశ్వర స్వామి వారికి బంగారు కడియాన్ని కొనాలి అంది. రాజారావు ఆశ్చర్యంగా, బంగారు కడియమా? ఇప్పుడెందుకు బంగారు కడియం అన్నాడు. కాంతమ్మ, నేను స్వామివారికి సమర్పిస్తానని మొక్కుకున్నాను. ఆ స్వామికి కడియం సమర్పిస్తే నాకు 1 కోటి రూపాయల డబ్బు వస్తుందని నాకు కల వచ్చిందండి. అందుకే ఇలా డబ్బు దాస్తున్నాను. అలా దాచిన డబ్బును మీరేమో ఆ రామయ్యకు ఇచ్చారు. ఇలా ఆ డబ్బును మళ్ళీ సమకూర్చక తప్పదుగా అంది. అలా కాంతమ్మ స్వామికి కడియాన్ని సమర్పించాలన్న ఆశతో ఇంట్లో ఉన్న అన్ని వస్తువులను అమ్మేస్తూ ఉంటుంది. ఒకరోజు ఒక భిక్షగాడు కాంతమ్మ ఇంటికి వచ్చి, అమ్మ, చాలా ఆకలితో ఉన్నాను తల్లి, 4 రోజుల నుండి ఎటువంటి ఆహారం లేదు, దయచేసి నాకు కాస్త భోజనం పెట్టండమ్మా అని అడిగాడు. అప్పుడు కాంతమ్మ, నీకు 1 పూట భోజనం పెడితే నాకు నెలకు చాలా డబ్బుల నష్టం కలుగుతుంది అంది. దానికి భిక్షగాడు, అమ్మ, 1 పూటే కదమ్మా, నేను ఆహారం అడిగింది అన్నాడు. కాంతమ్మ, నెలలో చాలా ఖర్చు అవుతుంది కదమ్మా, చెప్తాను విను. నీకు గనుక నేను భోజనం పెడితే నువ్వు ఆ భోజనాన్ని హాయిగా తింటావు. అలాగే నేను పెట్టిన ఆహారం బాగుంది అంటూ ఊరంతా చెప్తావు. దానితో రేపటి నుండి చాలామంది భిక్షగాళ్ళు మా ఇంటి ముందు వాలుతూ ఉంటారు. ఇవన్నీ నాకు అవసరమా? అదే నేను నీకు ఆహారం పెట్టకపోతే నువ్వు ఊళ్ళో నా గురించి చాలా నీచంగా చెప్తావు. అప్పుడు ఏ ఒక్కరూ నా గడప తొక్కరు, నా సహాయము అడగరు. నాకు కావాల్సింది కూడా అదే అని చెప్పడంతో ఆ భిక్షగాడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సుజాత ఇంటి వద్ద ఆగి, అమ్మగారు, చాలా ఆకలిగా ఉంది, మీరైనా కాస్త అన్నం పెడతారా అని అడిగాడు. అప్పుడు సుజాత, రండి, లోపలికి రండి. ఇప్పుడే ఆ వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసి ప్రసాదం పుచ్చుకోవడానికైనా ఎవరైనా వస్తే బాగుండు, పంపమని అడిగాను. ఆ స్వామి మిమ్మల్ని పంపారు, రండి, వచ్చి భోజనం చేయండి అంది. అలా సుజాత ఆ భిక్షగాడికి భోజనం పెడుతుంది. ఇదంతా పైనుండి వెంకటేశ్వర స్వామి వారు చూస్తూ ఉంటారు. వీరిద్దరూ నాకు భక్తురాళ్లే, వీరిలో ఒకరికి బుద్ధి చెప్పాలి, మరొకరిని ఆశీర్వదించాలి అని అనుకున్నారు. ఆ వెంకటేశ్వర స్వామి తన 2 భక్తుల కలలో కనిపించి తనకు ఒక బహుమతి కావాలని కోరతాడు. ఆ మరుసటి రోజు కాంతమ్మ తన పిసినారితనంతో సంపాదించిన డబ్బుతో కొన్న ఒక బంగారు కడియాన్ని పట్టుకుని గుడికి వెళ్తుంది. మరోవైపు సుజాత ఒక తులసిమాలతో గుడికి వెళ్తుంది. అలా వారిద్దరి ఎదుట స్వామి ప్రత్యక్షమవుతాడు. అప్పుడు స్వామివారు, నేను మీ ఇద్దరిని బహుమానాలు తెమ్మని చెప్పాను, కానీ నేను మీలో ఒకరి వద్ద నుండి బహుమానాన్ని స్వీకరించబోతూ ఉన్నాను అన్నారు. అప్పుడు కాంతమ్మ, నాకు తెలుసు స్వామి, మీకు నా వద్ద ఉన్న బంగారు కంకణం బాగా నచ్చిందని. అయినా తులసిమాల లాంటి చవకవి స్వామి కోసం ఎవరైనా తెస్తారా అంటూ సుజాతను తిడుతుంది. కానీ స్వామి మాత్రం సుజాత వద్ద ఉన్న తులసిమాల తీసుకుని మెడలో వేసుకుంటాడు. దాంతో కాంతమ్మ ఆశ్చర్యపోతుంది. పిసినారితనంతో డబ్బు దాచిపెట్టి నువ్వు కొన్న ఈ కడియం కంటే నాకు భక్తితో ఈ సుజాత కొన్న తులసిమాల అంటేనే ఎంతో ఇష్టం.
భక్తి అంటే పిసినారితనంతో డబ్బులు దాయటం కాదు. ఆపదలో ఉన్నవారికి, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టి వారిలో దేవుణ్ణి చూడాలి. అదే అసలైన భక్తి అని స్వామివారి మంచి మాటలు చెప్పటంతో కాంతమ్మకు బుద్ధి వస్తుంది. కాంతమ్మ స్వామివారి పాదాలపై పడి క్షమించమని వేడుకుంటుంది. అలా కాంతమ్మ తన కడియాన్ని అమ్మి ఆ డబ్బుతో పేదలకు అన్నదానం చేస్తుంది. ఈరోజు కోయిలవనం ఎలా వచ్చిందో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, మహాపుణ్యం వస్తుంది, మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది. ద్వాపరయుగంలో ఆ మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా జన్మించాడు. ఆ కారణంగా దేవతలందరూ కూడా బాలహరిని దర్శించుకోవాలి అనుకుంటారు. అప్పుడు దేవతలంతా ఒకచోట కలుసుకొని, సమస్త దేవతలారా మనం సృష్టిలో నందగ్రామానికి వెళ్ళి బాలహరిని దర్శించుకుందామా? అటువంటి అదృష్టం సహస్ర యుగాల తర్వాతే దక్కుతుందేమో అని బాలహరిని దర్శించడానికి సిద్ధమవుతారు. అప్పుడు శనిదేవుడు కూడా బాలకృష్ణుణ్ణి చూడడానికి వస్తానని అంటాడు. కానీ మిగిలిన దేవతలందరూ, శనిదేవా, మీరు మీ వక్రదృష్టిని శ్రీహరి మీద మాత్రం ఉంచకండి అని అంటారు. దానికి శని భగవానుడు, దేవతలారా, మీరు ఎందుకు అలా అంటున్నారు? మీ అందరిలాగానే నేను కూడా శ్రీహరిని దర్శించుకోవాలి అనుకుంటున్నాను. నేను అసలు నా వక్రదృష్టిని వారి మీద ఎందుకు ఉంచుతాను అని అంటాడు. అప్పుడు దేవతలు మళ్ళీ ఇలా అంటారు, శనిదేవ, మీరు ఎక్కడికి వెళ్ళినా దేవుళ్ళు, దేవతలు, రాక్షసులు అందరూ మీ వక్రదృష్టి వల్ల బాధపడుతూ ఉన్నారు. కనుక హెచ్చరించటం మా బాధ్యత, అందుకనే చెప్తూ ఉన్నాము అని అంటారు. ఆ తర్వాత దేవుళ్ళు, దేవతలు శనిదేవుడితో సహా బాలకృష్ణుని చూడడానికి నందగ్రామానికి చేరుకుంటారు. శ్రీకృష్ణుడి ఇంటికి వెళ్తారు. దేవతలందరినీ యశోదాదేవి లోపలికి ఆహ్వానిస్తుంది. కానీ అక్కడ శనిదేవుని చూసి తల్లి యశోద బాధతో ఇలా అంటుంది, శనిదేవ, తల్లి ప్రేమను అర్థం చేసుకోండి. మీ వక్రదృష్టి నా కన్నయ్య మీద పడాలి అని నేను ఖచ్చితంగా కోరుకోను. కాబట్టి దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని అంటుంది. దానికి శనీశ్వరుడు, హే మాత, నేను శ్రీకృష్ణుడికి పరమభక్తుణ్ణి. ఏ భక్తుడైనా తన ఆరాధ్య దైవానికి కష్టం ఎందుకు కలిగిస్తాడు? కనుక మిగతా దేవతల్లాగానే నేను కూడా శ్రీహరి బాల్య రూపాన్ని దర్శించుకోవాలనుకుంటున్నాను. దయచేసి నన్ను కూడా బాలకృష్ణుణ్ణి దర్శించుకొనివ్వండి అని వేడుకుంటాడు. ఓ శనిదేవ, కన్నయ్య పుట్టిన తర్వాత ఎవరి నీడ పడిందో ఏమో, తరచూ ఏదో ఒక సమస్య వచ్చి నా చిన్న కన్నయ్యను ఇబ్బంది పెడుతూనే ఉంది. అందుకని మీరు ఒక తల్లి పడే బాధను అర్థం చేసుకోండి. నా కన్నయ్య మంచి కోసం మీరు శ్రీకృష్ణుని దర్శించుకోకండి అని అంటుంది యశోద. శనిదేవుడు ఎంత అడిగినా యశోద ఒప్పుకోలేదు. కానీ మిగతా దేవుళ్ళు, దేవతలందరూ శ్రీహరి యొక్క బాలస్వరూపాన్ని చూసి ఎంతో ప్రసన్నులవుతారు. అదంతా చూసి శనిదేవుడు నిరాశ చెంది నందగ్రామానికి దగ్గరలోనే ఒక వనంలో బాధపడుతూ విలపిస్తూ ఉంటారు. హే ప్రభు, నాకే ఎందుకు అన్యాయం జరుగుతుంది? ఒక భక్తుణ్ణి, తన ఆరాధ్య దైవాన్ని దర్శించుకొనియకుండా ఎందుకు వంచిస్తూ ఉన్నారు? నా రూపం అంత భయంకరంగా ఉంటే ఇందులో నా దోషమేముంటుంది? నేను మీ ఆదేశం మేరకే కర్మఫల దేవతగా మారాను. నేను నా కర్తవ్యాన్ని నిర్వహించకపోతే ఈ సృష్టి అంతా పాపాత్ములు, అధర్ములు, కోకల్లలుగా పెరిగిపోతారు. హే కృష్ణ, ఈ సూర్యపుత్రుడు శని మీ బాలరూపాన్ని దర్శించుకోకుండా పృథులోకం నుండి దేవతలోకానికి ఖచ్చితంగా వెళ్ళడు. దానికోసం నేను ఇక్కడే ఈ వనంలోనే ఉండి ఘోరమైన తపస్సు చేస్తాను. నేను ఈ వనము నుండి ఒక అంగుళం కూడా కదలను అని శపథం చేసి శనిదేవుడు ఆ వనంలో మొండి పిల్లవాడిలాగా కూర్చొని శ్రీకృష్ణుడి ఆరాధనను మొదలు పెడతాడు. అక్కడ శనిదేవుడు మంత్రాల ధ్వని బాలరూపంలో ఉన్న శ్రీకృష్ణుడికి వినిపిస్తూ ఉంటుంది. త్రికాలదర్శి శ్రీకృష్ణుడు తన భక్తులను నిరాశ చెందనివ్వరు కదా. అప్పుడు కృష్ణుడు తనలో తను ఇలా అనుకుంటాడు, శనిదేవ, బాలకుడి రూపంలో నేను అవతరించాను. మొండికెయ్యాలంటే నేను లేదా ఎవరైనా చిన్నపిల్లవాడు మాత్రమే మొండికి వెయ్యాలి. అని మీరు నాకంటే ఎక్కువ మొండికేస్తున్నారే అని నవ్వుకుంటాడు. ఇప్పుడు నేను మీ ఈ మొండి భక్తికి లొంగిపోయి మీకు దర్శనం ఇవ్వడానికి వచ్చి తీరాల్సిందే అని అనుకుని వెంటనే ఆ బాలకృష్ణుడు ఒక కోకిల రూపంలోనికి మారతాడు. అలా నేరుగా కాకుండా కోకిల రూపం ధరించి కృష్ణుడు శనిదేవుణ్ణి కలవడానికి వెళ్తాడు. అక్కడ వనంలో శని తపస్సులో ఉంటాడు.
అప్పుడు కోకిల రూపంలో ఉన్న కృష్ణుడు శని దగ్గరికి వెళ్ళి, హే కృష్ణ భక్త, మీరు మీ కళ్ళు తెరవండి, మీ ఈ మొండితనాన్ని త్యాజించండి. నేను మీ భక్తి భావానికి, నిజమైన శ్రద్ధకు ఎంతో ప్రసన్నుడినయ్యాను అని అంటాడు. అప్పుడు శనిదేవుడు కళ్ళు తెరిచి చూసి కోకిల రూపంలో ఉన్న శ్రీకృష్ణుని గుర్తుపడతాడు. వారితో ఇలా అంటారు, నా ప్రణామాలను స్వీకరించండి ప్రభు, నేను మీ బాలరూపాన్ని చూడాలనే అభిలాషతో దేవలోకం నుండి ఇక్కడికి వచ్చాను. ఏ విధంగా అయితే మీరు బాలరూపంలో మిగతా దేవీ దేవతలకు దర్శనమిచ్చారో ఆ బాలరూపాన్ని అదే విధంగా నేను దర్శించుకోవాలనుకుంటున్నాను అని తన కోరికను చెప్తాడు. శనిదేవుడి మాటలను విని శ్రీహరి కోకిల రూపంలో నుండి బాలరూపంలోనికి మారిపోతాడు. భగవంతుడు శ్రీకృష్ణుడి బాలరూపాన్ని చూసి శనిదేవుడు ఎంతో ప్రసన్నుడవుతాడు. హే ప్రభు, మీ దర్శనంతో నా జీవితం ధన్యమయ్యింది. ఇక దేవలోకానికి వెళ్ళి నేను నీ బాల స్వరూప గుణగానం దేవతలందరి ముందు చేస్తాను అని అంటాడు. అప్పుడు కృష్ణుడు, హే సూర్యపుత్ర శనిదేవ, మీరు కర్మఫలాన్ని ఇస్తారు. మీరు మీ కర్తవ్యాన్ని ఏమాత్రం వదులుకోకుండా అందరికీ కర్మ ఫలితాలను ఇస్తూ సంచరిస్తూ ఉంటారు. ఎందుకంటే మీరు న్యాయాధీశులు. మీరు పాపులను, అధర్ములను, దురాచారులను మీ వక్ర దృష్టితో దండిస్తూ ఉంటారు. ఆ కారణంగానే సమస్త చరాచర జగత్తులో మీ పేరు వింటేనే అందరూ భయభ్రాంతులు అవుతూ ఉంటారు. మానవులు, దేవతలు ఏదైనా తప్పుడు పని చేయడానికి ముందు మీ పేరు తలుచుకుని వణికిపోతూ ఉంటారు అని అంటాడు. హే ప్రభు, మీ నోటి నుండి వచ్చిన ప్రతి మాటను నేను ధర్మం ఇంకా నిష్ఠతో పాటిస్తాను అని అంటాడు శని. అప్పుడు కృష్ణుడు, హే పరమ భక్త, మీరు మొండితనంతో చేసిన ఈ తపస్సు కారణంగా నేను బాలరూపంలో కాకుండా కోకిల రూపంలో రావాల్సి వచ్చింది. అందుకని ఇవాటి నుండి ఈ వనాన్ని కోకిల వనమని అందరూ పిలవటం మొదలు పెడతారు. మరొక విషయం శనిదేవ, ఈ నందగ్రామం నాకు వైకుంఠ ధామం అంతగా నచ్చింది. అందుకని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, మీరు ఒక నల్లని రాయి రూపంలో ప్రతిష్ఠింపబడి నా నందగ్రామాన్ని ఎప్పుడూ రక్షిస్తూ ఉండాలి అని కోరుతాడు శ్రీకృష్ణుడు. హే ప్రభు, నేను తమరి ఆజ్ఞను తప్పక పాటిస్తాను. ప్రభు, నేను ఎప్పుడూ నందగ్రామానికి దగ్గరలోని ఉంటాను. ఈ నందగ్రామ ప్రజలకు తప్పకుండా సేవ చేస్తాను అని సమాధానమిస్తాడు శనిదేవుడు. ఇక శ్రీకృష్ణుడు శనిదేవుడితో, ఓ శనిదేవ, ఇక నేను ఇక్కడి నుండి బయలుదేరాల్సి ఉంటుంది, లేదంటే యశోదమ్మ కంగారు పడుతుంది అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇలా ఈ విధంగా కోకిలవనం ఏర్పడిందని పురాణాల్లో ఉంది. ఇదే కోకిలవనం వెనుక ఉన్న కథ. రోజు ఆంజనేయ స్వామి వారిని పూజించటం వలన శని బాధలు, శని దోషాలు ఎందుకు పోతాయో తెలిపే ఈ పురాణ కథను వింటే చాలు శనీశ్వరుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు లభిస్తాయి. జ్యోతిష్య శాస్త్రంలో మహాపండితుడు అయిన రావణుడు మనిషి పుట్టుక సమయంలో గ్రహాల గమనం అతని పుట్టుక మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి తన కొడుకు జన్మించే సమయంలో గ్రహాలన్నిటినీ 11వ స్థానంలో ఉండమని ఆదేశించాడు. రావణుడి ఆజ్ఞ ప్రకారం సూర్యచంద్రులతో సహా గ్రహాలన్నీ 11వ స్థానంలోనే ఉన్నాయి. కానీ శని మాత్రం రావణుడి మాట లెక్క చేయకుండా 12వ స్థానంలో ఉన్నాడు. దాంతో మేఘనాథుడు జన్మించినప్పుడు తన సూచనలు పాటించలేదని, మేఘనాథుడిపై వక్ర దృష్టి పడిందని కోపోద్రిక్తుడైన రావణాసురుడు శనీశ్వరుణ్ణి బంధించాడు. గొలుసులతో శనిని బంధించి ఓ మూల పడేశాడు. అలా 1000 ఏళ్ళు శనిదేవుడు లంకలో బందీగా ఉన్నాడు. త్రేతాయుగంలో రావణుడు సీతను అపహరించి లంకకు తీసుకొచ్చినప్పుడు ఆమెను వెతకడానికి హనుమంతుడు బయలుదేరాడు. లంకలోకి ప్రవేశించిన హనుమ రాముడు గుర్తుగా తనతో పాటు తెచ్చిన అంగుళీకాన్ని సీతకు అందజేశాడు. అప్పటి వరకు శనీశ్వరుడు లంకలోనే బందీగా ఉన్నాడు. రావణుడు తోకకు నిప్పంటించి ఆంజనేయుడిని అంతం చేయాలని చూస్తే దానితోనే లంకాదహనం చేశాడు. అలా లంకాదహనం చేస్తున్నప్పుడు ఓ మూల బందీగా ఉన్న శనిదేవుణ్ణి చూసిన ఆంజనేయుడు ఎవరు నీవని ప్రశ్నించాడు. తన గురించి తెలిపి బంధ విముక్తిని చేయమని వేడుకుంటాడు శనిదేవుడు. అప్పుడు హనుమ తన శక్తితో శనీశ్వరుని విడిపిస్తాడు. బంధ విముక్తుడైన శని అక్కడి నుంచి బయటకు రావడానికి ముందు తన తీక్షణమైన చూపులతో లంకలో మరిన్ని మంటలు వ్యాపింపజేశాడు. మంటలకు శని కూడా నల్లగా మారిపోవటమే కాదు, బంగారు లంక మొత్తం బూడిదిగా మారింది.
తరువాత శనిదేవుణ్ణి బంధ విముక్తిని చేసినందుకు హనుమంతుడికి కృతజ్ఞతలు తెలిపి భవిష్యత్తులో నీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించనని ప్రమాణం చేశాడు. ఏలినాటి శని సమయంలో కూడా ఆంజనేయ స్వామిని పూజిస్తే ఎలాంటి శని ఉండదని శని ప్రమాణం చేశాడు. ఆ తరువాత శని రావణుణ్ణి పట్టి పీడించి రావణుని పతనానికి కారణమయ్యాడు. శనిని బంధించటం వలనే రావణుడి పతనం జరిగిందని కొందరు నమ్ముతూ ఉంటారు. మరో పురాణ కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. ఒకానొక సమయంలో హనుమంతుడికి కూడా శనికాలం దాపురించింది. అది వానర వీరులంతా కూడా రాముడి కోసం సేతువు నిర్మిస్తున్న సమయం. శనీశ్వరుడు హనుమ కోసం రామేశ్వర సముద్ర తీరానికి వచ్చాడు. అక్కడ వానరులందరూ కలిసి సేతువు నిర్మాణానికి పెద్ద పెద్ద రాతి బండలను తీసుకుని వచ్చి సముద్రంలో పడవేస్తూ ఉన్నారు. హనుమంతుడు పెద్ద బండలను ఏరి పెడుతూ ఉన్నాడు. శ్రీరాముడు ఒక బండ మీద ఆసీనుడై పర్యవేక్షిస్తూ ఉన్నాడు. అప్పుడు శనీశ్వరుడు ముందు రాముని వద్దకు వెళ్ళి, రామా, నేను హనుమంతుణ్ణి పట్టుకునే కాలం వచ్చింది. ఇక హనుమను పట్టి పీడించనా అని శ్రీరాముని అనుమతి అడిగాడు. దానికి రాముడు, శనిదేవ, నన్నెందుకు అనుమతి అడగటం? నీ విధిని నీవు చెయ్యి అని అన్నాడు. ఇక దాంతో శని హనుమంతుని వద్దకు వెళ్ళి, నేను నీ వద్ద 7.5 సంవత్సరాలు ఉండబోతూ ఉన్నాను అన్నాడు. ఆ మాటలు విన్న హనుమ, నేను రామకార్యంలో నిమగ్నమై ఉన్నాను, ఇప్పుడంత కాలం కుదరదన్నాడు హనుమంతుడు. అప్పుడు శని, సరే అయితే 7.5 సంవత్సరాలు వద్దు గాని ప్రస్తుతానికి 7.5 మాసాలు ఉంటాను, సరేనా అన్నాడు. అందుకు కూడా హనుమ ఒప్పుకోలేదు. అప్పుడు శనీశ్వరుడు కనీసం 7.5 వారాలు ఉంటాను అంటూ కాల ప్రమాణం తగ్గించుకుంటూ వచ్చాడు. కానీ హనుమంతుడు రామనామం ఆపకుండా జపిస్తూనే చివరకు ఒక 7 క్షణాల కాలం తనను పట్టుకోవలసినదిగా శనీశ్వరుని కోరాడు. అప్పుడు శనీశ్వరుడు, నీ కాళ్ళల్లో ప్రవేశించనా అని అడిగాడు. దానికి హనుమంతుడు, వద్దు, సేతువు కట్టడానికి రాళ్లను తేవాలి, పరిగెత్తాలన్నా నడవాలన్నా కాళ్ళు అవసరం అన్నాడు. అప్పుడు శని, సరే, నీ చేతులు పట్టుకోనా అన్నాడు. దానికి ఆంజనేయ స్వామి వారు, ఆ రాళ్లను చేతులతోనే కదా మోసి తెస్తున్నాను, చేతులు పట్టుకోవద్దు అన్నాడు. అయితే నన్ను ఏం చేయమంటావు? నీ భుజాలపైన ఎక్కమంటావా అన్నాడు శనీశ్వరుడు. రామ లక్ష్మణులను నా భుజాల మీద ఎక్కించుకొని వెళ్తూ ఉన్నాను, అందువలన భుజాలు ఎక్కడానికి వీలు లేదు అన్నాడు హనుమంతుడు. పోని నీ హృదయంలో ఉండవచ్చునా అని అడిగాడు శనీశ్వరుడు. ఈ హృదయంలో మహాలక్ష్మీ రూపిణి అయినటువంటి సీతాదేవి, నా దేవుడైన శ్రీరాముడు అంతరంగంగా నివసిస్తూ ఉన్నారు, అక్కడ నీకు చోటు లేదు అన్నాడు హనుమ. అప్పుడు శని, సరే, చివరకు నీ శిరస్సు ఒక్కటే ఖాళీగా ఉన్నది, అక్కడే ఉంటాను అని శనీశ్వరుడు హనుమంతుని శిరస్సు పైన ఎక్కి కూర్చుంటాడు. హనుమంతుడు ఒక పెద్ద బండరాయిని తన శిరస్సుపై అంటే శనీశ్వరుని మీద పెట్టుకుని ఒక్కొక్క బండను సముద్రంలో వేయటం మొదలుపెట్టాడు. ఆ బండరాళ్ల బరువును మొయ్యలేక శనీశ్వరుడు కళ్ళు తేలేశాడు. మరో పెద్ద బండరాయిని హనుమ తన శిరస్సుపై పెట్టుకోగానే శనీశ్వరుడికి ఊపిరి సలపక గిలగిలలాడాడు. హనుమంతుడు ఆ రాయిని సముద్రంలో వేసిన మరుక్షణమే శనీశ్వరుడు హనుమ శిరస్సుపై నుండి కిందికి దూకేశాడు. అప్పుడు శనీశ్వరుడు అనగా శనిదేవుడు హనుమతో ఇలా అన్నాడు, మారుతి, నీ వల్ల నాకు శ్రీరాముని సేవించుకునే భాగ్యం కలిగినది. నీవు సకల శక్తులకు అతీతుడవైన రామభక్తుడవు. నీ ముందు నా శక్తి చాలదు, నిన్ను నేను పట్టలేను, నన్ను వదిలిపెట్టు మహానుభావ అంటూ చేతులెత్తేసి ఒకే పరుగు పెట్టాడు శనీశ్వరుడు. కనుక నిర్మల భక్తితో నిశ్చల మనస్సుతో శ్రీరాముణ్ణి ఆంజనేయ స్వామిని పూజించే వారిని శనీశ్వరుడు 2 క్షణాలు కూడా పట్టుకొనలేడు. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథను వింటే చాలు, ఈ వీడియో చూస్తే చాలు, 2 నిమిషాల్లో మీ సుడి తిరిగిపోతుంది, శని దోషాలు పోతాయి, శనిదేవుడి అనుగ్రహం కలుగుతుంది, మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది, కష్టాలు బాధలు పోతాయి, పాపాలన్నీ పోయి మహాపుణ్యం వస్తుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, వద్దన్న ధనవర్షం కురుస్తుంది, పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.